హాయ్ అండి. అందరికీ నమస్తే. 'ద కంప్లీట్ మ్యాన్' అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ సజ్జన సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో. మరి వీరు కంప్లీట్ మ్యాన్ ఉద్దేశ్యం కూడా ఏంటో చెప్పాలి కదూ! సో, ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్‌లో మనకి ప్రతిరోజు ఇద్దరు మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో జరుగుతోంది ఈ ప్రోగ్రామ్. మరి కేవలం అరగంట, అరగంటనే ఉంటుంది. అంటే ఇది క్లాస్ కాదు. అలా కాదు కదూ! అందుకే అరగంట అని పెట్టేసాం. అండ్ ఇంకొకటేంటంటే, పత్రి గారితో చేసిన అనుబంధం, పత్రి గారితో అలా జర్నీ అలా కాకుండా, పత్రి గారితో చేసిన జర్నీలో మనమేం నేర్చుకున్నాం? ఏం తెలుసుకున్నాం? మన జీవితంలో ఆచరించాం. ఏం ఆచరించాం, ఆచరణలో పెట్టాం? మన జీవితంలో మనం తెచ్చుకున్న మార్పులు ఏంటి? సో, ఇలాంటి విషయాలను, ఇలాంటి విషయ జ్ఞానాన్ని మనం అందుకుంటూ వస్తున్నాం ప్రతిరోజు. ఈ సజ్జన సాంగత్యం ద్వారా. సో, మరి అందుకే ప్రతిరోజు ఈ సజ్జన సాంగత్యం, సత్యంతో ప్రయాణం చేస్తున్న వారితో ప్రయాణం ఈ సాంగత్యం. ఈ సత్సంగం. మరి సజ్జన సాంగత్యం కూడా చాలా ఇంపార్టెంట్ అండి మనకు. సో, కాబట్టి ఆ సబ్జెక్ట్‌లో భాగంగానే ప్రతిరోజు ఇలా మాస్టర్స్‌ని కలవటం చాలా చాలా హ్యాపీగా అండ్ ప్రతిరోజు ఒక్కొక్క మాస్టర్ దగ్గర నుంచి ఒక్కొక్క విషయాన్ని నేర్చుకుంటూ వస్తున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో పత్రి గారి దగ్గర చూసి నేర్చుకున్నవి చాలా అద్భుతంగా ఉన్నాయి. సో, మరి అలాంటి విషయ జ్ఞానాన్ని ఇవాళ కూడా అందుకుందా మరి మాస్టర్ సిద్ధంగా ఉన్నారు. వారే బద్రి గారండి. సో, అనకాపల్లి నుండి. మరి వీరిని ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసేసుకుందాం. సార్, ఈ కంప్లీట్ మ్యాన్ అన్న ఈ ప్రోగ్రామ్‌కి మీకు వెల్కమ్ సార్. వెల్కమ్. థాంక్ యూ సార్. థాంక్ యూ. ఓవర్ టు యూ. నమస్తే అండి. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి శతకోటి ఆత్మ ప్రణామాలు. స్వర్ణమాల పత్రి మేడంకి ఆత్మ ప్రణామాలు. నా పేరు వీరభద్రరావు అండి. బద్రి అంటారు అందరూ. నేను 2008, 2009లో ధ్యానంలోకి రావడం జరిగింది. ఒక చిన్న ప్రాబ్లంతో, గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో ధ్యానంలోకి వచ్చి 40 డేస్‌లోనే ఈ గ్యాస్ట్రిక్ అనే సమస్య నుంచి బయటపడడం జరిగింది. ధ్యానంలోకొచ్చిన మొట్టమొదటి రోజే నేను శాకాహారిగా మారాను. నన్ను చూసి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎంటైర్ ఫ్యామిలీ దాదాపుగా ఒక 30 మంది శాకాహారులుగా మారి ధ్యానంలోకి రావడం జరిగింది. మా పిల్లలు ఆ టైంలో ఇద్దరు బాబులు నాకు, మా మిసెస్. పిల్లలిద్దరూ కూడా శాకాహారులుగా, మా చిన్న బాబు అయితే బై బర్త్ వాడు శాకాహారిగా ఉండడం అది మా అదృష్టం చెప్పాలంటే. ఇలా ఫ్యామిలీ అంతా శాకాహారులుగా ఉంటూ, పత్రి సారు ఏదైతే ఆశయ సాధనలో శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్ అని ఈ అద్భుతమైనటువంటి మాటల్ని ఇన్స్పిరేషన్‌గా తీసుకొని, అప్పటికే పత్రి సార్‌ని నేను ధ్యానంలోకొచ్చిన 3 నెలల వరకు సార్‌ని డైరెక్ట్‌గా చూడలేదు. కానీ సార్ ఇచ్చిన ఆ మాటని, ఆయన వాయిస్ ఏదైతే ఉందో దాన్ని, ఆ పుస్తకాలని చదివి ఆహ్, ధ్యానంలోకొచ్చిన నెల రోజులకే నేను ధ్యాన ప్రచారం చేయడం మొదలుపెట్టాను. పత్రిజీ ఏమొస్తే అది చెప్పని ఏదైతే చెప్పారో, ఆ వస్తే ఆ చెప్పు, ఈ వస్తే ఈ చెప్పు అని ఆయన ఏం చెప్పారో, అదే విషయాన్ని ధ్యాన ప్రచారం ప్రారంభించడం జరిగింది. మా ఇంటి దగ్గరే ఒక సెంటర్ పెట్టడం కూడా జరిగింది. మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం అని దాదాపు 16 సంవత్సరాల క్రితమే ప్రారంభించడం. మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దాదాపు ఒక 50 మంది శాకాహారులుగా మారి, ధ్యానులుగా మారడం జరిగింది. ముఖ్యంగా అప్పటి వరకు నా జీవితం ధ్యానంలోకి రాకముందు ఒక జీవితం అయితే, ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఒక జీవితం అనే చెప్పాలి. ఎందుకంటే, ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉంటున్న నేను, ధ్యానం అనే పదం తెలుసుకోవడానికి ఒక వ్యక్తి దగ్గర నుంచి దాదాపుగా నెల రోజుల పాటు ఆయన నాకు చెప్పడం, ధ్యానం చేయమని చెప్పడంతో, ఆయన మాట కాదనలేక నేను ఫస్ట్ ధ్యానంలోకి రావడం జరిగింది. కానీ, ఆ తర్వాత వదలడం అనేది లేదు. ఎన్నో మలుపులు, ఎన్నో మజిలీలు నా జీవితంలో.
ప్రతీదీ కూడా పత్రిజీ ఏదైతే ఆధ్యాత్మిక శాస్త్రంలో, ఆ సిద్ధాంతంలో చెప్పిన ప్రతి పదము నన్ను ఎన్నో విధాలుగా ఇన్స్పిరేషన్ చేసింది. ముఖ్యంగా ఒక సమస్య నుంచి, ఒక కష్టం నుంచి, ఒక ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడం అనేది కేవలం ధ్యానము, జ్ఞానం ద్వారా నేను తెలుసుకోగలిగాను. సార్ చాలా కుండబద్దలు కొట్టినట్లు పత్రిజీ చెప్పిన ప్రతి వాక్యము నా జీవితంలో చాలా ఇన్స్పిరేషన్ చేశాయి. అంటే సగటు వ్యక్తి అందరిలాగా నేను జీవించాను. అందరిలాంటి సమస్యలు నాకు ఉన్నాయి. ధ్యానం అనే పదం తెలుసుకున్న తర్వాత అటు కుటుంబం నుంచి గాని, సమాజం నుంచి గాని ఒత్తిడి అనేది లేదు. ఫ్యామిలీ మెంబర్స్ అంతకుముందు ఒకలా ఉన్నప్పటికీ, నేను ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ముందు నాలో మార్పు రావడం జరిగింది. ఎప్పుడైతే నాలో మార్పొచ్చిందో, సమాజము, నా ఫ్యామిలీ నన్ను గమనించి వాళ్ళు కూడా ఈ మార్గంలోకి రావడం జరిగింది. పత్రిజీ ఇచ్చిన ఆ ధ్యానము, ఆ జ్ఞానం అనేది నిజంగా ఒక మహా అద్భుతమైనటువంటి జీవిత మలుపనే చెప్పాలి. అంటే అతి సామాన్యమైనటువంటి జీవితాన్ని జీవించే వ్యక్తికి కూడా అంత గొప్ప జ్ఞానాన్ని, అంత ధ్యానాన్ని అందించడము అనేది అతి కొద్ది మంది గురువుల్లో పత్రిజీ ఒకరు. అలాంటి గురువు నాకు దొరకడం, మనందరికీ దొరకడం ఎన్నో జన్మల పుణ్యఫలమనే చెప్పాలి. ఎక్కడో మారుమూల ఏదో ప్రాంతంలో నా బ్రతుకు నేను బ్రతుకుతూ సత్యాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నా జీవితంలో వికసింపచేసుకోవడానికి మూలకర్త బ్రహ్మర్షి పత్రిజీ. ఆయన నుంచి ఒకటనేంటి, నా జీవితంలో నేను మలుచుకున్న ప్రతీదీ ఆయనే నాకు ఇన్స్పిరేషన్. ఒక పత్రిజీ నుంచి తెలుసుకోలేనిదంటే ఏమీ లేదు. ఆయన ప్రతి వాక్యము నా జీవితాన్ని మార్చింది. మనందరి జీవితాన్ని కూడా ఎంతో మారుస్తూనే ఉంది. ఈరోజు ఆ మహానుభావుడు ఒక్కరిగా వచ్చి లక్షలాది మందిగా తయారయ్యారు. ఎన్నో సార్లు పత్రిజీ చెప్పారు, నేనొక్కడినే కాదు మీరందరూ పత్రికే అని. అంటే ఆయన ఒక బిందువులా వచ్చి మహాసముద్రాన్ని చేసేశారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అనేది ఈరోజు మహాసముద్రం. ఆ మహాసముద్రంలో నేను కూడా ఒక బొట్టు అయి ఉండడం, నేను ఎన్నో జన్మల ఆ పుణ్యఫలమే ఈరోజు తక్కువ వయసులో దాదాపు ఒక 16 సంవత్సరాల క్రితము నేను ధ్యానంలోకి రావడం జరిగింది. ఆరోగ్యపరంగా అయితేనేమి, ఫైనాన్షియల్‌గా అయితేనేమి, అన్నిటిని అధిగమించడం. సమస్య రాలేదా అంటే వచ్చింది. ఆరోగ్యంలో ఇబ్బందా అంటే వచ్చింది. కానీ ధ్యానము, జ్ఞానం ద్వారానే నేను పూర్తిగా దాని నుంచి బయటపడేసేవాడిని. ఒకసారి ఒక సమస్య వచ్చిందంటే పూర్తిగా మౌనం, ధ్యానం, పిరమిడ్‌లో ఉండడం. ఎప్పుడైతే చేస్తామో ఆ శక్తిని తీసుకొని, ఆ జ్ఞానాన్ని తీసుకొని వెంటనే నా సహజ స్థితికి రావడం ఎన్నో సార్లు నా జీవితంలో జరిగింది. ఇదంతా ఆ మహనీయుడిచ్చిన బాటే. సేవ చేయడం అనేది పత్రిజీ నుంచే నేర్చుకున్నాను. ధ్యానంలోకొచ్చిన నెల రోజులకే అసలు సేవేంటి అని నాకు నేను అనుకున్నప్పటికీ కూడా ఆయన ఎంతో సింపుల్‌గా ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనే పదాన్ని చక్కగా నీకొచ్చింది పక్కవాడికి చెప్పు. అదే ప్రచారం అని అమ్మ పత్రిజీ మనకు చెప్పారు. దాన్నే నేను చెప్పడం జరిగింది. ఒక పాంప్లెట్ పంచు అదే సేవ అన్నారు. అంటే ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అంటే పిరమిడ్ కట్టడంతో పాటు ఒక పాంప్లెట్ పంచినా అది సేవే అని పత్రిజీ నుంచి తెలుసుకున్న దాన్ని నిరంతరము నాకున్న సమయాన్ని ఒకటి నా కుటుంబ ధర్మము, నా వ్యాపార ధర్మం చూసుకుంటూ 50-50 కాన్సెప్ట్ లాగా హాఫ్ సేవ వైపు, హాఫ్ నా కుటుంబ ధర్మం వైపు వెళ్ళడము. ఈరోజు నా జీవితంలో ఒక ఇన్స్పిరేషన్‌గా ఏదైతే ఒక పట్టుదలగా ఒక జ్ఞానం తీసుకోవడంలో అయితేనేమి,
ప్రచారం చేయడంలో అయితేనేమి, నా లోపల ఎక్కడో ఉన్న ఆ 10% ఈరోజు 100%కి చేరడానికి మూలము బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ముఖ్యంగా ఫిజికల్‌గా సార్‌తో తక్కువగా ఉన్నప్పటికీ, ఆయన నుంచి వచ్చినటువంటి ఎక్కడో చివరన ఉన్నప్పటికీ, ఆయన మాటలే ఒక పెద్ద ఇన్‌స్పిరేషన్. పత్రిజీ వాయిస్ ఆయన చెప్పిన ఆ క్లాసు, ఒక్కరోజు క్లాసే నన్ను నెల రోజుల పాటు స్పిరిచ్యువల్‌గా నన్ను పరిగెట్టించేది. ఎప్పుడైనా ఈరోజు సార్ మన ముందు లేకపోయినా, ఎప్పుడైనా నేను కొంచెం డిస్టర్బెన్స్ అయినా పత్రిజీ ఆడియో ఒకటి అలా ఒక్క అరగంట ఆలకిస్తాను. ఎందుకంటే ఆయన ప్రతి పలుకు మనల్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళే ఒక మహావాక్యాలు, మహాజ్ఞానం. అలాంటి జ్ఞానాన్ని ఈరోజు మనందరము పొందడము, నేను కూడా దాన్ని పొందడం అనేది చాలా అదృష్టంగా భావిస్తాను నేను. ఇందులో భాగంగా ధ్యానం అయితేనేమి, జ్ఞానాన్నయితేనేమి, అదే విధంగా పిరమిడ్ శక్తినైతేనేమి, వీలైనంతగా నేను పొందుతూ, నా తోటి వారందరికీ కూడా ఈ జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నాను. ముఖ్యంగా పత్రిజీతో నా అనుబంధము తక్కువ టైం అయినా చాలా ఇన్స్పిరేషన్‌గా, ఒక పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలో ఒక 3 టర్మ్‌లు నేను కలిసి పనిచేసే అవకాశం నాకు దక్కింది. ఆ టైంలో పత్రిజీ నేను బాగా ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేస్తునేటప్పుడు సార్ నాకు దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టడం చాలా ఆనందాన్నిచ్చింది. అంటే పత్రిజీ ఇచ్చిన ఎంకరేజ్‌మెంట్ ఎలా ఉంటుందంటే, పని చేస్తున్న వాడికి ఇంకాస్త దగ్గరికి తీసుకొని పని చేయించడం అనేది సార్ నుంచే తెలుసుకోవాలి. అంటే సేవ చేసేవాడిని ఆయన దూరం నుంచి అయినా సరే, తన తన నుంచి వచ్చే వాక్యం ఎక్కువగా దగ్గరగా లేకపోయినా, పత్రిజీ నుంచి వచ్చిన ఆ వాక్యమే పనిచేసేస్తుంది మనకి. అది మన కోసం మాత్రమే అన్నట్లుగా సారిచ్చిన స్పీచ్‌లో చాలా విషయాలు నా గురించే కదా! నేనే కదా ఇది చెయ్యాలి అని ఒక ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని, తర్వాత ఏం వర్క్ చేయాలి? ఇప్పుడు రానున్న ఒక స్కూల్స్‌కి వెళ్ళాలి అని పత్రిక నుంచి ఒక వాక్యం వచ్చిందంటే, చక్కగా ఒక సంవత్సరన్నర కాలం పాటు ఆ స్కూల్స్‌కి వెళ్ళి నేను ధ్యాన ప్రచారం చేయడం జరిగింది. అలా ఒకటని కాదు, సారిచ్చిన వాక్యాన్ని, ఆయనిచ్చినటువంటి పనిని అందరికీ చెప్పినా అది నాకే అనుకోని, అందులో నేను కూడా భాగస్వామిని అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడిని. అదే ఈ రోజుకి కూడా ఒక పిరమిడ్ కన్‌స్ట్రక్షన్‌లో అయితేనేమి, శాకాహార ర్యాలీలో అయితేనేమి, స్పిరిచ్యువల్‌గా ఎక్కడ క్లాసులు చెప్పాలైతేనేమి, సార్ నుంచి వచ్చినటువంటి ఆ ఇన్‌స్పిరేషనే నేను చాలా వరకు ఆయన మాటల్ని తీసుకొని ఎప్పటికప్పుడు నేను ఆ జ్ఞానంతో ముందుకు వెళ్ళడం జరుగుతుందండి. ముఖ్యంగా పత్రిజీ యొక్క ఒక స్ట్రాంగ్ నిర్ణయాలు, ఒక సంకల్పము. ఆయన ఒక పిరమిడ్ రావాలి అంటే మనందరి చేత ఒక గొప్ప సంకల్పం చేయించి లోక కళ్యాణంలో భాగంగా ఆ పిరమిడ్ వర్క్ చేస్తారు. దాన్ని ఇన్స్పిరేషన్‌గా తీసుకొని చుట్టుపక్కల ఉన్నటువంటి పిరమిడ్స్ వర్క్‌లోకి నేను వెళ్ళి ఆ పత్రిజీ ఎలాగైతే ఆ సంకల్ప ధ్యానం చేయించి ఆ పిరమిడ్ రప్పించారో, సార్ దగ్గర ఏ రోజు ఒక్క రూపాయి లేదు. కానీ కేవలము ఒక ఎనర్జీని, ఒక సంకల్పాన్ని సార్ పెట్టి అద్భుతమైన పిరమిడ్‌లు ఎన్నో కట్టించారు. అయితే ఇక్కడ డబ్బే మెయిన్ ప్రధానం కాదు అనే విషయము పత్రిజీ నుంచి తెలుసుకోవచ్చు. అంటే మనము ఒక బలమైనటువంటి సంకల్పంతో లోక కళ్యాణంలో భాగంగా ఒక పిరమిడ్ వర్క్ అయితేనేమి, ఒక ధ్యాన యజ్ఞం అయితేనేమి, శాకాహార ర్యాలీలు అయితేనేమి, ఏదైనా మనం కొద్ది రోజులు మనం సంకల్పంతో వర్క్ చేస్తే ఖచ్చితంగా మనీ అనేది చెప్పాలంటే సమాజంలో అది ఫస్ట్ ప్రయారిటీ అయినప్పటికీ కూడా ఆధ్యాత్మికతలో లాస్ట్ ప్రయారిటీ ఇస్తారు పత్రిజీ. నేను ప్రాక్టికల్‌గా ఎన్నో చూశాను. ఇక్కడ అనకాపల్లి ఐఎఫ్ఎస్ ప్రోగ్రాము పత్రిజీ చెప్పినప్పుడు ఆ రోజు ఒక్క రూపాయి కూడా లేదు. అలాంటి టైంలో పత్రిజీ నుంచి ఒక హాస్టల్ మెసేజ్ వచ్చింది. సారు నేను కలిసి పనిచేసినట్టుగా ఒక మెసేజ్ రావడము. దాంతో వైజాగ్ మాస్టర్స్, అనకాపల్లి మాస్టర్స్ అందరూ కలిసి నెల రోజుల్లో ఒక 6,00,000 రూపాయల ప్రాజెక్టు 2 రోజులు కూడా ఆహ్,
చాలా తక్కువ టైంలో మనీ అనేది రావడము. ఎవరిని అడిగినా సరే డబ్బు ఇవ్వడం. అంటే మనము విశ్వ కళ్యాణం కోసం సంకల్పించి పని చేస్తే డబ్బు తనంతట అదే వస్తుందని ఆ రోజు ప్రాక్టికల్‌గా ఆ నెల రోజులు నేను చూడడం జరిగింది. ఎన్నో అడ్డంకులు, ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఒక ఫ్రీక్వెన్సీ, ఒక ఎనర్జీ ఎప్పుడూ కూడా మనతో ఉంటుంది. మనం పూర్తిగా వర్క్‌లో ఇన్వాల్వ్ అయినప్పుడు యూనివర్స్ నుంచి సపోర్ట్ వస్తుంది. చెప్పాలంటే పత్రిజీని ఒకానొక టైంలో చాలా సఫర్ అయిపోయాను. ఏ వర్కు జరగలేదు. మార్నింగు ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది. పత్రి సార్ వస్తున్నారు. ధ్యానంలో కూర్చొని ఏంటి సార్ ఏ వర్కు అవ్వలేదని ఒక గంట కూర్చొని ధ్యానంలో లెగిసేసరికల్లా ఫోన్ కాల్. డయాస్‌కి సంబంధించిన మెటీరియల్ రెడీ అయిపోయింది. అంటే మనం సిద్ధంగా ఉండి పని చేయడమే. ఏమీ ఆలోచించకుండా అంటే లాజికల్ మైండ్ లేకుండా పని మాత్రమే చేయాలని ఆ రోజు నేను ప్రాక్టికల్‌గా తెలుసుకున్నాను. మనమెవరిమి మనం పని మాత్రమే చేయాలి. మిగిలింది విశ్వానికి వదిలేయాలి. విశ్వమే పత్రిజీ. ఆయనకే వదిలేసాను. అంతే. మార్నింగ్ అయ్యేసరికల్లా 9:00కి పూర్తిగా డయాస్ తయారైపోయింది. అద్భుతంగా మాస్టర్స్ వచ్చేసారు. పత్రిజీ వచ్చారు. అప్పుడు అనుకున్నాను అయితే మిగిలిన పనుల్లా కాకుండా ఒక ఆధ్యాత్మికమైనటువంటి వర్క్ చేసినప్పుడు ఖాళీ మైండ్‌తో పని మాత్రమే చేయాలి. మిగిలింది యూనివర్స్‌కి వదిలేయాలని అది నాకు ప్రాక్టికల్‌గా చాలా మంచి ఎక్స్‌పీరియన్సు. ఆ 2 రోజులు కూడా దాదాపు 3000 మంది మాస్టర్సు ఫుడ్డు, ఎంతోమంది ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలొచ్చారు. చాలా అద్భుతంగా వర్క్ జరిగింది. పత్రిజీని కలవాలనే ఒక తపన నాకైతే. వర్క్‌లో ఫుల్ వర్కు. కలవలేకపోయాను. అందరు మాస్టర్స్ సార్‌ని కలిసారు. లోపల వెలుతుంది. సరేలే సార్‌నెప్పుడో కలవచ్చు. ముందు పని చేద్దామని పని చేస్తూ లాస్ట్ డయాస్ దగ్గరికి పిలిచారు మాస్టర్స్ రండి అని. నేను డయాస్ ఎక్కేలోపే ఒక 50 మంది మాస్టర్స్ డయాస్ ఎక్కేసారు. సరేలే అని నేను వెనక్కి వెళ్ళిపోతే అసలు ఫిజికల్‌గా పత్రిజీ అంటే నేనంటే ఎవరో తెలీదు. అలాంటి టైంలో పత్రిజీ ఎక్కడో ముందున ఒక 50 మంది ముందుంటే నేను చివరికి వెళ్ళిపోయి వెనకాతల నిలబడ్డాను. సార్‌తో ఉన్నాను చాలులే. సార్ దగ్గరుంటే ఏమైంది? ఎప్పుడో కలుస్తాను. కానీ సార్ దగ్గరగా ఉండి హగ్ చేసుకుంటే బాగునని నాకు లోపల ఇంట్యూషన్ ఉంటే డైరెక్ట్‌గా 50 మంది వెనక్కి పత్రి సార్ వచ్చేసారు. వచ్చేసి నన్ను పట్టుకొని కౌగిలించుకొని వదలరే. నాకు షాక్ అన్నమాట. ఏంటి పత్రి సార్‌కి ఎలా తెలిసింది? అమ్మా! అసలు నా కళ్ళంట వాటరొచ్చేస్తుంది. సార్‌కెలా తెలిసింది? నేను లోపల సార్‌ని కలాలనే ఒక ఇంట్యూషన్ నేనెవరో పత్రి సార్‌కి ఎలా తెలిసింది? అని నేననుకుంటే, సార్ నన్ను నా కళ్ళల్లో కళ్ళు చూసి, "చాలా" అని అడుగుతున్నారు. "చాలు సార్ చాలా ఆనందంగా ఉంది" అన్నాను. "ఓకే. ఇదే కదా అడిగారు" అన్నారు. "అవును సార్" అన్నాను. చాలా సంతోషం. అంటే ఒక మహా గురువు మనమేంటో తెలుసుకుంటారు. మనం చేసే పనేంటో తెలుసు ఆయనకి. ఇంత 2 డేసు నేను పడిన ఆ హార్డ్ వర్క్ అంతా పోయింది. ఇంకేంటి అని అడిగారు. సార్ ఇలాంటి వర్క్ నాకు ఇంకొకటి అప్పచెప్పినా నేను మళ్ళీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే మీ దగ్గర నుంచి నాకు ఆహ్, పాజిటివ్‌నెస్ వచ్చిందనగానే వెంటనే కౌగిలించుకొని ఒక ముద్దు పెట్టడం జరిగింది పత్రిజీ. ఇక్కడ ఒక మహా గురువు మనం చేసే పనిని ఎప్పుడు కూడా ఆయన గమనిస్తూనే ఉంటారు. మనం ఏం చేస్తున్నాం ఆయనకి అన్నీ తెలుసు. ఆయన దృష్టిలో పడాలి అని ఆలోచన ఉండకూడదని నాకర్థమైంది. ఆ 2 రోజులు ఆయన కలిస్తే బాగుండనుకుంటే, ఆయనే నన్ను వెనక్కొచ్చి నన్ను కలిసి నన్ను హగ్ చేసుకొని వదలలేదు. అక్కడ డయాస్ మీద పేరు పిలిస్తే, "నువ్వేనా?" అని అడుగుతున్నాను. సార్ మీకు తెలియనిదేముందండి అంటే, ఓహోహో! ఓకే. ఓకే. అని సార్‌తో చాలా హ్యాపీ ఫీల్ అవ్వడం జరుగుతుంది. అంటే మనము అక్కడ నాకు బాగా అర్థమైంది. మనం మనంగా పని చేసుకొని వెళ్ళడమే తప్ప, ఇక్కడ ఏదో గురువుగారి దగ్గరికి వెళ్ళాలనే ఆలోచన అక్కర్లేదు అని మామూలుగానే నేనెప్పుడు పత్రి సార్ దగ్గరికి సార్ ముందు పడాలి అనే ఆలోచన ఎప్పుడూ ఉండదు. నా పనేంటి? నేనింకా ఏం చేయాలి? అనే ఆలోచనలో ఉండేవాడిని. అలాగే ఆ రోజు ప్రాక్టికల్‌గా గురువుగారి నుంచి ఒక మెసేజ్. ఇంకా చెప్పాలంటే ఎప్పుడు నేను ఏ వర్క్ చేయాలో పత్రిక నుంచి నాకు హాస్టల్‌గా ఒక మెసేజొచ్చేది. ఆ డ్రీమ్‌లో గాని, ధ్యాన అనుభవంలో గాని పత్రి సార్ వచ్చేస్తారు. ఆయనొచ్చారంటే ఒక మెగా ప్రాజెక్ట్‌లో నా పాత్రుంది.
ఒక శాకాహార ర్యాలీలో మెయిన్ కీ రోల్ తీసుకోవాలి అని మెసేజ్‌కి ముందే పత్రి సార్ వస్తారు. వెంటనే ఒక 15, 20 రోజుల్లో ఏదో వర్క్ ఉందనుకుంటాను. వెంటనే ఫోన్ కాల్ వస్తుంది. ర్యాలీ ఉంది మీరే నిలబడాలని. వెంటనే దాన్ని లీడ్ తీసుకొని వర్క్ చేసేవాడిని. అక్కడ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అవ్వచ్చు, స్కూల్స్‌కి వెళ్ళడం అవ్వచ్చు, ర్యాలీలు అవ్వచ్చు. ఏదైనా ఒక వర్క్ జరగాలి అంటే ముందు పత్రిజీ నుంచే హాస్టల్‌గా నాకొక మెసేజ్. అంటే ఫిజికల్‌గా సార్‌తో ఒక 10 టైమ్స్ మాత్రమే అయితే, ఒక 50 టైమ్స్ హాస్టల్‌గానే సార్ నుంచి నాకు మెసేజ్ వచ్చేది. దాని నుంచి నేను ఏ వర్క్‌లోకి ఇన్వాల్వ్ అవ్వాలని ఆలోచించేవాడిని. వెంటనే ఒక ఫోన్ కాల్ గాని, ఒక మాస్టర్స్ నుంచి ఫోన్ గాని వచ్చేది. వెంటనే ఆ వర్క్‌లో ఇన్వాల్వ్ అయిపోవడం. ఒక పిరమిడ్ వర్క్ అవ్వచ్చు. మాడుగుల్లో విశ్వకాంతి పిరమిడ్ వర్క్‌లో కూడా నిజంగా కొంత వర్క్‌లో ఇన్వాల్వ్ అయ్యే భాగ్యం నాకక్కడ అప్పుడు కలిగింది. అది కూడా పత్రి సార్ నుంచి వచ్చిన మెసేజ్ అన్నమాట. ఏదైనా పత్రిజీ నుంచి ఒక మెసేజ్ వచ్చిందంటే, ఒక నెల రోజుల పాటు ఆ వర్క్‌లో ఉండేవాడిని. మళ్ళీ నా ఆ పని కంప్లీట్ అయిపోగానే, నా పర్సనల్ వ్యాపకాల్లోకి నేను వెళ్తూ ఉండేవాడిని. రాను రాను ఏమైందంటే 50-50కి వెళ్ళిపోయాను. అంటే రోజులో ఒక 50% నా స్పిరిచువాలిటీకి, ఒక 50% నా వ్యాపారం, కుటుంబ ధర్మానికి కేటాయించుకొని, రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ ఒకరోజు పత్రిజీ 2017లో నాగులాపల్లి పిరమిడ్‌కొచ్చినప్పుడు సార్‌ని ఒకటి అడిగాను. సార్, అందరు మాస్టర్స్ చాలా మంది మాస్టర్స్ పూర్తిగా సొసైటీకి అంకితం అయిపోయి చాలా అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. నేను వాళ్ళలా చేయలేకపోతున్నాను. కానీ నా ఇన్‌స్టిట్యూషన్‌లో ఇంకా బాగా చేయాలని ఉంది. నేనేం చేయమంటారని అడిగాను పత్రిజీని. సార్ అలా ఒకసారి నా కళ్ళల్లోకి చూసి, నీకు నువ్వుగా ఉండడమే కరెక్టు. ఇటు కుటుంబ ధర్మము, అటు ఆధ్యాత్మిక ధర్మము రెండిటిని బ్యాలెన్స్ చేస్తూనే నువ్వు వెళ్ళు. వారు వారిలాగే చేస్తారు. నువ్వైతే ఇప్పుడు కరెక్ట్‌గానే చేస్తున్నావు. ఇదే కంటిన్యూ చెయ్యని పత్రిజీ నాకు చెప్పడం జరిగింది. అక్కడ నా ఇన్‌ట్యూషన్‌లో ఉన్నది, ఆయన వాయిస్‌లో ఉన్నది ఒకటైపోయింది. ఎందుకని? నేను అది వదిలి పూర్తిగా సొసైటీలోకి వచ్చేయాలనిపించినా, అక్కడ కుటుంబము, బాధ్యతలు చాలా ఉన్నాయి. వాటిని వదలాలని అంటే, మళ్ళీ లోపల అయ్యో! మరి ఇది నేను ఇబ్బంది అయిపోతానేమో అన్న అంటే మనందరిని పిరమిడ్ సొసైటీ మాస్టర్స్ చూసి దూకేయాలి. వర్క్‌లోకెళ్ళిపోవాలని ఇంకా ఉండబట్టలేక సార్‌కి పర్సనల్‌గానే ఆయన ఒక్కరు ఉన్నప్పుడు అడిగితే చాలా చక్కగా చెప్పారు. నో, నో. నువ్వు ఇప్పుడెలా ఉన్నావో చివరి వరకు అలాగే ఉండు. నీ ధర్మం రెండిటిని సమానంగా నెరవేర్చని పత్రిజీ నాకు చెప్పడం జరిగిందండి. ఇలా ఎన్నో సార్‌తో హాస్టల్‌గా గాని చక్కగా సార్ యొక్క పదాల నుంచి గాని ఎన్నో విషయాలు నేను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ఇప్పటికైనా ఏదైనా ఒక స్పిరిచువల్‌గా వర్క్ చేయాలి అంటే నా పాత్ర ఏంటి అని అనుకుంటే చాలు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒక 2 రోజుల్లో ఏ సంకల్పం పెట్టకుండా ఉండక్కర్లా. అంటే ఒక సీనియర్ స్థాయికి వెళ్ళిన తర్వాత ఈ సంకల్పాలు అక్కర్లేదు. పనే మనం అయిపోతాం. అలా ఒక 2 డేస్ నేనేం చేయాలి అని ఒక్కటికి 2 సార్లు అనుకోని ఆ 2 రోజుల తర్వాత నా పనేంటో ఒక ఫిక్స్ అయ్యొచ్చేది. వెంటనే ఆ పనిలోకెళ్ళి నేనెంత పాత్ర, నా పనెంతుందో అంత చేసేసి వచ్చేవాడిని. అలాగే ఫుల్ టైమ్ పెట్టాలంటే నా ఇన్‌ట్యూషన్‌లో వస్తుంది. నువ్వక్కడ ఫుల్ టైమ్ పెట్టు అని. అంటే రాను రాను మనం సీనియర్స్ అయిన తర్వాత మన ఎనర్జీ నుంచి వచ్చే విషయం మీదే ఎక్కువగా మనం తీసుకుంటాం. ఓకేనే మాస్టర్స్. అలా ఎప్పటికప్పుడు పత్రిజీ నుంచి ఎన్నో అద్భుతమైనటువంటి ఎక్స్‌పీరియన్స్‌లు. రీసెంట్‌గా ఒక చిన్న ఇన్సిడెంట్స్ చెప్తాను. పత్రిజీ నుంచి అంటే ఎంత గొప్ప మెసేజ్ అంటే, కా నా కుడి కన్ను యాక్సిడెంట్ అయ్యి పూర్తిగా కన్ను డ్యామేజ్ అయింది చెప్పాలంటే. రెటీనా లోపల బర్న్ అయింది. ఒక బాంబ్ పేలి. అంత సివియర్ అయిపోయింది. హాస్పిటల్‌కి వెళ్ళాం. డాక్టర్స్‌కి ఏం అర్థం కాలే. వైజాగ్, విశాఖ ఐ హాస్పిటల్‌కెళ్తే ఆపరేషన్ అన్నారు. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌లో అది ఐ పిరమిడ్ పెట్టుకొని ఫుల్‌గా ఒక 3 డేస్ బయటికి రాకుండా ధ్యానం చేశాను. కానీ సీనియర్ మాస్టర్స్ స్ స్ స్పిరిచువల్ టాబ్లెట్ సీఈఓ శ్రీదేవి మేడం ఊరుకోలే. ఇమ్మీడియేట్‌గా నువ్వు హాస్పిటల్‌కెళ్ళి చెక్ చేయించాలి ఒకసారి చెక్ చేయిస్తే చాలా డ్యామేజ్ అయింది అని ఐ డ్రాప్స్ ఇచ్చేసి మెడిసిన్ ఇచ్చారు. అది కొద్ది రోజులు వేశాక వాళ్ళు చెప్పారు డాక్టర్ గారు. కంటికి ఆపరేషన్ పడతది. కొంచెం సివియర్ అని. ఓకే. నేనేది వ్యక్తిగతంగా తీసుకోను. ఎందుకంటే
మనము యూనివర్స్‌తో కలిసి పని చేయడమే. యూనివర్స్ ఏం చేయాలో అది చేస్తుంది. మా మిసెస్ సఫర్ అయిపోయారు. ఏంటి ఇలాగైపోయింది? కన్ను డ్యామేజ్ అయింది. ఏమీ అవ్వదు అని నెల రోజులు పూర్తిగా పాజిటివ్‌గా ఉండి కంటిన్యూ ఐ పిరమిడ్ పెట్టుకొని డార్క్ రూమ్‌లో గంటలు గంటలు సాధన చేసి నెల రోజులయిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేయిస్తే స్కాన్ తీశారు మళ్ళా ఈ రైట్ ఐకి. లెఫ్ట్ ఐ ఎలా ఉందో రైట్ ఐ కూడా అలాగే వచ్చేసింది. ఈ విజన్ మార్పు రావడము మిరాకిల్ యాక్చువల్‌గా. నేను ఈ నెల రోజుల్లో ఒక్క రోజు కూడా నాకేమవుతదని ఆలోచన లేదు. ఇది ఇంటర్నల్‌గా మా మిసెస్ ఏదైనా సిట్యుయేషన్ వచ్చిందంటే కూర్చొని పోయి పత్రి సార్‌ని అడిగేస్తది. ఈయన ధ్యాన ప్రచారం అని తిరుగుతున్నాడు. ఈయన కన్ను డ్యామేజ్ అంటున్నారు. ఏం చేయాలని పత్రి సార్‌ని సెకండు టెస్ట్‌కి వెళ్ళినప్పుడు ధ్యానంలో కూర్చొని అడిగితే పత్రిజీ రావడం జరిగింది. సార్ డ్రాప్స్ పట్టుకొని నా చుట్టూ తిరగడము. "ఎయ్యండి సార్" అంటే అప్పుడు పత్రిజీ నుంచి వచ్చిన వాయిసు, "ఈయనకి ఏ డ్రాప్స్ నేను వెయ్యను. ఆయన కళ్ళు బాగున్నాయి" అని పత్రిజీ నుంచి ఒక మెసేజ్. ఈ మెసేజ్ ఆమె నాకు చెప్పకుండా మార్నింగ్ లెగిసి హాస్పిటల్‌కెళ్ళి మళ్ళీ టెస్ట్ చేసి స్కాన్‌లయి తీస్తే డాక్టరు "చాలా మిరాకిల్‌గా కన్ను వచ్చేసిందయ్యా. చాలా బావుంది. ఏం చేసావేంటంటే" మనకున్నదే కదా గబాల్ని ధ్యానం చేశాను. "ధ్యానం చేస్తే కళ్ళు మారిపోతాయా? చెప్పకండయ్యి. ధ్యానం రిలాక్స్ కోసమే" అని ఆయనన్నారు. కానీ మనకు తెలుసు ధ్యానం సర్వ రోగ నివారణి, సర్వభోగకారిణి. నా జీవితమే పూర్తిగా పిరమిడ్ శక్తిని వినియోగించుకొని ఐ కంప్లీట్ వాటరు 8 గంటలు ఒక బాటిల్‌ని పిరమిడ్ కింద పెట్టి దాన్ని నేను మొఖం కడుగుతూ ఐ విజన్‌ని నేను పెంచుకోవడం. ఇదంతా యూనివర్స్‌లో భాగమే. నాకు ఈ ఐ ద్వారాగా చేయవలసిన వర్క్ ఉంది. అక్కడ పత్రిజీ నుంచి ఒక మెసేజ్ మా మిసెస్‌కి. అక్కడ ప్రాక్టికల్‌గా ఏమో టెస్ట్‌లోనేమో ఎక్స్ట్రార్డినరీగా కన్ను విజన్ బావుంది. ఆపరేషన్ కూడా అక్కర్లేదని చెప్పడం. ఆమె బయటకొచ్చి నవ్వుతుంది. మార్నింగే పత్రి సార్ నుంచి మెసేజొచ్చింది. మీ ఆయన కన్నేమి ప్రాబ్లమ్ లేదు. బాగా ఉందని. ఇక్కడ కూడా ప్రాక్టికల్‌గా కన్ను బావుందనొచ్చింది అని చెప్పడం చాలా నాకు హ్యాపీ అనిపించింది. అక్కడి నుంచి డాక్టర్ జీకే గారు చెప్పిన విషయాన్ని నువ్వు ఇమ్మీడియేట్‌గా బ్లైండ్ పిల్లలందరికీ ధ్యానం చెప్పన్నారు. నీ కన్ను బాగుంది అంటే ఎంతోమంది నీ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పడంతో దాదాపు బ్లైండ్ స్కూల్స్‌కి అన్నిటికి వెళ్లి ధ్యానం చెప్పడం మొదలుపెట్టాను. ఒక సంవత్సర కాలం. అక్కడ 12 సంవత్సరాల నుంచి ఐ ప్రాబ్లమ్‌తో ఉండి ధ్యానం చేసింది. అంటే పూర్తిగా ఐ విజన్ లేకుండా ధ్యానం చేసిన మాస్టర్స్ నాకు కనెక్ట్ అయ్యారు. వాళ్ళకి నేను వీక్లీ వన్స్ జూమ్ క్లాసులు పెట్టి ఎంతో స్పిరిచ్యువల్ నాలెడ్జు నాకు తెలిసిన నాలెడ్జు, స్పిరిచ్యువల్ టాబ్లెట్‌లో ఉన్న నాలెడ్జ్ అందించిన తర్వాత అందులో ఒక ఆమెకి బై బర్త్ ఆహ్, చిన్నప్పుడే కళ్ళు 2 పోయాయి. అంటే అమ్మవారు 2 నల్ల గుడ్డుల అమ్మవారొచ్చి కళ్ళు పోతే ఆమెకి ఈ నాలెడ్జ్ 6 నెలలు అందిన తర్వాత ఆమెకి వేలల్లో, లక్షల్లో కన్ను పెట్టే సెలక్షన్ ఈమెకొచ్చింది. వెంటనే ఈమె ఆపరేషన్ థియేటర్ నుంచి నాకు కాల్ చేసింది. "సార్ నాకు కళ్ళు పెడుతున్నారు." యెస్. వెరీ గుడ్ అండి. చాలా సంతోషం. ఈరోజు మీరు యూనివర్స్‌కి నిర్ణయం తీసుకొని, మీ 2 కళ్ళు ఈరోజు పెట్టి వచ్చిన తర్వాత నుంచి మీరు ధ్యాన ప్రచారం స్టార్ట్ చేయాలి. ఎంతోమంది మీకోసం చూస్తున్నారని ఆ మేడం చెప్పడం, ఆమె 2 కళ్ళు రావడం, అక్కడ ఆమె ధ్యాన ప్రచారం స్టార్ట్ చేయడం, ఇవన్నీ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళిందో చూడండి. ఒకరి జీవితం నుంచి ఇంకొకరి జీవితంకి పత్రిజీ ఇచ్చింది ఒక చిన్న విషయం కాదు. చూడ్డానికి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అవ్వచ్చు. కానీ ఎంతోమంది ఈ ధ్యానం అనే పదం తెలియని వాళ్ళు ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి మనందరమే మన పరిధిలో జ్ఞానాన్ని అందించటం కోసం పత్రిజీ ఆశయ సాధనలో ప్రతి పిరమిడ్ మాస్టర్ రెడీగా ఉన్నారు. మన తర్వాత తరం కూడా రెడీ అవుతున్నారు. అంటే యావత్ ప్రపంచమంతా ధ్యానమయం చేయడం కోసమే మనందరం వచ్చాము. ఆ మహనీయుడి నుంచి గ్రాండ్ మాస్టర్ నుంచి మనం ఇన్‌స్పిరేషన్‌గా తీసుకునే ప్రతిదీ ఈ అందరికీ అందించడమే మనందరి కర్తవ్యం అండి. ఇది మాస్టర్స్. అంటే చాలా ఉంటుంది. అండ్ మన సమయం తక్కువగా ఉంది. యెస్ థాంక్ యూ. సార్. యెస్ సార్. లేదు సార్. ఈ ఈ కాస్త సమయంలోనే చాలా చాలా మంచి విషయాలు చెప్పారు. చాలా వాలిడ్ పాయింట్స్ కూడా చెప్పారు.
థ్యాంక్ యూ. సూపర్బ్! థాంక్ యూ సార్. థాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ. థ్యాంక్ యూ వెరీ ఆ! మచ్. యాహ్! మీ డెడికేషన్ అండ్ మీరు ఈ ధ్యాన మార్గంలోకి ఎలా వచ్చారు? ప్లస్ ఫ్యామిలీ అంతా వెంటనే రావటం. హ్మ్. మీరు అంకితం అయ్యి, మీ భావాలు ఎలా ఉన్నాయి అక్కడ? మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? ఇవన్నీ కూడా షేర్ చేసుకున్నారు కదా! యెస్. యెస్. బద్రి సార్ ఎందరిలో ఉన్నా కూడా ఆ పనిని గుర్తిస్తారు సార్. మన మనసుని ఆ పనిని గుర్తిస్తారు. ఎవరు చేస్తారు, ఎవరు చెయ్యరనేది ఆయనకి ఇంక తెలుసు. ఆ మూడో కన్నులవన్నీ అవసరంలా ఆయనకి. అంటే ఈ యెస్ కళ్ళకే మేడం. తెలుసు సార్ ఆయనకు. ఆ! సో, మీ డెడికేషన్‌కైతే హ్యాట్స్ ఆఫ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, ఇప్పుడున్న మాస్టర్స్ అయినా ఎవరైనా కూడా మేమంతా అంటే నెక్స్ట్ మేమొస్తున్న వాళ్ళైనా కూడా మేము కూడా నేర్చుకోవాలి ఆ డెడికేషన్‌ని. సో, ఎలా ఒక గురువుని విశ్వసిస్తే వారు చెప్పిన జ్ఞానాన్ని, వారు ఇచ్చిన ఈ విద్యని మనం విశ్వసిస్తే ఎలాంటి అద్భుతాలు చేసుకోవచ్చు మన జీవితాల్లో. ఉంటాయి. యెస్ మీరన్నట్లుగా ప్రతీదీ మన జీవితాల్లో కష్ట నష్టాలు, దుఃఖాలు అవన్నీ కూడా ఉంటాయి. బట్ వాటిని అధిగమించి ముందుకెలా వెళ్ళాలి అనేది చాలా అద్భుతంగా చెప్పారు. దట్ టూ ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్‌తో మీరెలా మార్చుకున్నారు మీ జీవితంలో. ఈ కంటిదనేది ఇంక అది నిజంగానే మిరాకిల్ సార్ అది. మిరాకిల్‌లో అలా మిరాకిల్. చాలా అద్భుతం. అసలు మీకు యాక్సిడెంట్ అయ్యిందా అనని అనిపిస్తుంది. అంటే యాక్చువల్‌గా మేడం ఆ రోజు ఈ రైట్ అయ్యి పెళ్ళికెళ్ళాను. పెళ్ళిలో ఆ బాంబొచ్చి కొట్టి బ్లడ్ మొత్తం గూడు కట్టేసింది. కన్నంతా బ్లడ్ అయిపోయింది. ఆ! అలాంటి పరిస్థితి నుంచి నార్మల్‌కి రావడం అనేది యూనివర్స్ ఇచ్చిన గిఫ్ట్ చెప్పాలంటే. నిజం. నేనక్కడి నుంచి ఒక నిర్ణయంకొచ్చేసాను. ఇది హ్మ్. పత్రిజీ అనే యూనివర్స్ కంప్లీట్‌గా మళ్ళీ నాకు కన్ను ఇచ్చింది. హ్మ్. దీని మీద నేను వర్క్ చేయాలని పూర్తిగా ఐ కేసులన్నీ తీసుకోవడం జరిగింది మేడం. ఇప్పుడు చూడండి మరి. స్పిరిచువల్ టాబ్లెట్‌లో ఐకి సంబంధించిన ఎవరికి ఎలాంటి హెల్త్ ఇష్యూ ఉన్నా అది నేను తీసుకొని వాళ్ళకి కౌన్సెలింగ్ ఇవ్వడం. ఈరోజు హ్మ్. ఔట్ ఆఫ్ స్టేట్స్‌లో ఉన్న యూకే, అమెరికా, ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా జీకే సారు వాళ్ళు నాకు నంబర్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడిస్తున్నారు. రీసెంట్‌గా దాదాపు 10 మంది ఐకి సంబంధించి ఈ ప్రాబ్లమ్ నుంచి బయటకొచ్చారు మేడం. రెటీనా వావ్! ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు, గ్లకోమా కంప్లెయింట్ ఉన్నవాళ్ళు, ఆహ్, సివియర్ హెల్త్ ఐకి ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు. అంటే ఒక 50 కేస్‌లో 10 కేసెస్ చాలా సక్సెస్ అయ్యాయి. కేవలం సక్సెస్ అవ్వడానికి గల కారణము మనం హ్మ్. చెప్పడమే కాదు. మనం కేవలం చెప్పేవాళ్ళమే. కానీ వాళ్ళ అంకిత భావంతో చెప్పిన ప్రతి దాన్ని కూడా ఆచరించి వాళ్ళకున్నటువంటి సమస్య నుంచి బయటికెళ్ళేవాళ్ళు. థాంక్ యూ మాస్టర్స్. ఇంకేమైనా నన్ను అడగవలసుంటే అడగండి. చెప్తుంటే ఇంకా ఇంకా వినాలనుంది మాస్టర్. యెస్ మేడం. అంతే. ఏ సూపర్బ్ సార్ అసలు ఎక్సలెంట్. ఎక్సలెంట్. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఈరోజు అద్భుతమైన మాస్టర్‌ని కలిసాం. దట్ టూ ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్‌ని చేసే వాళ్ళు తక్కువ. అంటే యెస్. ఇంకొకటి ఏం చెప్తున్నానంటే సార్ మీరు అంటే మీరు గ్రహించినది మీరిప్పుడు చెప్తుంటే నేను గ్రహించినది ఏంటంటే, మనకెదురవుతున్న సందర్భంలో నుంచి మనం ఎలా అర్థం చేసుకొని ఈ ఆధ్యాత్మిక ప్రయాణంకి ముందుకు వెళ్ళాలి. యెస్ మేడం. ఈ ప్రయాణాన్ని ఎలా ముందుకింకా అర్థం చేసుకొని కొనసాగించాలి అనేది నాకర్థమైన విషయం. మీరు చెప్పిన దాని ప్రకారంగా. ఎందుకంటే యెస్ మేడం. కన్నుది అవ్వగానే అలాగా కంటి విషయం అవ్వగానే ఇంక కుంగిపోతాం కదండీ సార్. అయిపోయింది నా లైఫ్. నాకెందుకిట్లా అయ్యిందని మెడిటేటర్స్ అయినా కూడా అవుతాం. ఇది పక్కా ఓపెన్‌గా చెప్తున్నా. ఇలా అయ్యిందేంటి? నేనింత వర్క్ చేస్తున్నాను కదా యూనివర్స్‌కి. నేనిలా చేస్తున్నాను కదా! నాకెందుకవ్వాలి? వస్తాయి సార్ ఇది. ఓపెన్‌గా చెప్తున్నాను నేను. బట్ అవును. మీరలా స్వీకరించకుండా దాన్ని యూనివర్స్ నాకేదో నా చేత వర్క్ చేయిస్తుంది. యెస్. చేయించబోతోంది. సో, దాన్ని మీరలా జరిగిన విషయాన్ని యాక్సెప్ట్ చేసి అలా ముందుకు వెళ్ళటం అనేది యాక్చువల్‌గా మేడం దీనికి ఇన్‌స్పిరేషన్‌గా దీనికి ముందు ఇంకొక సిట్యుయేషన్ జరిగింది. అంటే నా హ్మ్. లైఫ్‌లో జరిగిన అన్ని బాధాకరమైన సంఘటనలు కూడా నేను జ్ఞానం నేర్చుకోవడం కోసం వచ్చాయి. చెప్పాలంటే. నేనే కాదు ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా. వారి జీవితంలో సాధన చేసిన తర్వాత ఒక సమస్యొచ్చింది అంటే, వాళ్ళు జ్ఞానపరంగా తీసుకోవాల్సిన డిస్టర్బెన్స్‌గా ఉందా? లేదు. 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 లేదు సార్. వాళ్ళు జ్ఞానపరంగా
తీసుకోవాల్సింది ఇంకా ఉంది అని తెలియపరచడం కోసమే యూనివర్స్ మనకు ఒక హెల్త్ ఇష్యూ కానీ ఒక సమస్య కానీ ఇస్తుంది. దాన్ని పట్టుదలతో ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని మనం తీసుకుంటామో అక్కడ అప్డేటెడ్ జ్ఞానంలోకి వెళ్తాం. అంటే అప్పుడున్న జ్ఞానం కంట మనం ఇంకాస్త జ్ఞానం తీసుకోవడం కోసమే ఒక సమస్య వస్తుంది అనే విషయం నా జీవితంలో ఎన్నో విషయాలు నాకు నేర్పాయి. అందులోనే ఫస్ట్ మా బాబుకి ఐ ప్రాబ్లం ఉండేది బై బర్త్డే. దాని నుంచి చాలా ప్రయోగాలు చేశాం. పిరమిడ్ శక్తిని ఐ పిరమిడ్ ద్వారా దాదాపుగా -8.5 ఉండేదండి బాబుకి ఐ విజన్ ప్రాబ్లం. అంటే దూరంగా ఉండేది కనబడేది కాదు. అలాంటి సిచ్యువేషన్ నుంచి స్పిరిచువల్ టాబ్లెట్ లో ఉన్నటువంటి ప్రత్యక్ష జ్ఞానం అనే కాన్సెప్ట్ ని మా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా బాగా సాధన చేసి, అందులో ఏంటంటే ప్రత్యక్ష జ్ఞానం అంటే మన స్వీయ అనుభవాన్ని పొందడం, ప్రాక్టికల్ గా మనం థర్డ్ ఐ ఓపెన్ చేసుకోవాలి, అంత సాధన చేయాలి. పిల్లలకి ప్రాబ్లం వచ్చిందంటే పేరెంట్స్ ఇద్దరు కూడా. అలా మా మిస్సెస్ 5 పౌర్ణములు పూర్తిగా నైట్ అంతా ధ్యానంలో కూర్చొని 8 అవర్స్ అలా ధ్యానంలో ఉండిపోయేది. అలా 5 పౌర్ణములు ధ్యానం చేస్తే 5వ పౌర్ణమిని తనకు థర్డ్ ఐ ఓపెన్ అయ్యి తన గత జన్మను చూసుకోవడం జరిగింది. గత జన్మలో తన కొడుకు తన తమ్ముడు అనే విషయం తెలుసుకున్నాను. అంటే ఏంటంటే ఆమె ఎప్పుడు చిన్నప్పటి నుంచి బాబు పుట్టినప్పటి నుంచి హెల్త్ ఇష్యూతో ఉండేవాడు. ఏంటి నాకు ఇలాంటి కొడుకు పుట్టాడు, ఏంటి నా సమస్య, అసలు ఎందుకు నేను ఇలా అనే ఒక ప్రశ్న వేసుకుంటూనే ఉండేది. ఆ ప్రశ్నకి రీజన్ ఎప్పుడు తెలియలేదు. ధ్యానంలోకి వచ్చాక కూడా రీజన్ తెలియలేదు. ఆ పౌర్ణమి రోజుల్లో చేసిన సాధన 1 గంట 2 గంటలు కాదు, ఎవరమైనా సరే గంటల 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 సాధన చేస్తే సమస్యకు గల పరిష్కారం ఖచ్చితంగా పౌర్ణమి రోజుల్లో వస్తుంది అనడానికి రీజన్ మా వైఫ్. ఆమె తన థర్డ్ ఐ ఓపెన్ చేసుకుని గత జన్మను చూసుకొని, ఇది కార్యకారణ సంబంధము, ఆ అబ్బాయిని నేనే తీసుకొచ్చాను భూమి మీదకి, అతనుకున్న సమస్యని కూడా అతను తీసుకొచ్చాడు, అది కాలంతో పాటు పోతుంది అనే ఒక నిర్ణయానికి వచ్చింది ఆమె. అంటే మన జీవితంలో జరిగే ఏ సంఘటన అయినా ఒక బలమైనది అయితే అది ఇప్పటిది కాదు, గతాన్ని అది తీసుకొచ్చాం, దాని సొల్యూషన్ కూడా మన దగ్గరే ఉంది అనే విషయము ఆమె తెలుసుకొని యాక్సెప్ట్ చేసిన తర్వాత ప్రాక్టికల్ గా ప్రతి దాన్ని అంగీకరించడం మొదలు పెట్టాను. అంటే ప్రాక్టికల్ అంటే ప్రత్యక్షంగా, అంటే మనం చూసే ప్రతి దాంట్లో స్పిరిచువాలిటీలోనే ఉండాలి, జడ్జిమెంట్లు కానీ కంప్లైంట్లు లేకుండా ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేయడం, ఇదంతా ప్రత్యక్ష జ్ఞానం మీద. ఇద్దరు మీ వర్క్ చేశాక ఒక పక్క పిరమిడ్లో ఐ పిరమిడ్లో పెట్టి ధ్యానం చేయడము, పిరమిడ్ ఓన్లీ 2x2 పిరమిడ్ కింద వాటర్ పెట్టి అది మాత్రమే ముఖం కడగడం చేస్తే ప్రతి 6 నెలలకి పవర్ వెనక్కి రావడం మొదలైంది బాబుకి. 8.5 నుంచి 8 నుంచి 7.5 అలాగా 4 పాయింట్కి వచ్చేసింది. విజన్ మొత్తం 50-60% మారిపోయింది. కేవలం పిరమిడ్లో ధ్యానము, ఐ పిరమిడ్ పెట్టుకుని ధ్యానము, స్పిరిచువల్ నాలెడ్జ్, మనలో ఉన్నటువంటి మార్పులు పేరెంట్స్ ఇద్దరిని మార్చుకోవడంతో పూర్తిగా చేంజెస్ అయిపోయాయి. అక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే బయటికి వెళ్ళాలంటే చీకటి, చీకటి కూడా వచ్చేసింది బాబుకు, ఉంది బై బర్త్. అప్పుడు డాక్టర్ జీకే గారిని అడిగాం, సార్ ఏంటండి విజన్ అయితే 50% తగ్గిపోయింది, ఇది ఎలా అంటే అప్పుడు ఆయన చెప్పారు, మీరు ఇప్పటి వరకు ఒక పార్ట్ మాత్రమే చేశారు, సెకండ్ పార్ట్ పూర్తిగా డార్క్ రూమ్లో ఉండిపోయి ఐ పిరమిడ్ పెట్టుకొని ధ్యానం చేయాలని. బాబుకి 3 పౌర్ణములు, మొదటి పౌర్ణమి 24 గంటలు, రెండవ పౌర్ణమి 48 గంటలు, మూడవ పౌర్ణమి 48 గంటలు పూర్తిగా గదిలో ఉండిపోయి గదిని మొత్తం చీకటి చేసి, ఫుడ్ కూడా వాళ్ళ మదర్ తినిపించి, వాష్రూమ్ కూడా వాళ్ళ మదర్ తీసుకెళ్ళి, కంటికి అంటే ఒక్క వెలుగు రేఖ కూడా లేకుండా గదిలో ఉంచి పూర్తి ప్రాక్టికల్గా ఎక్స్పెరిమెంట్ చేశాక ఆ అబ్బాయి లైఫ్లో పెను మార్పు వచ్చింది. 4వ పౌర్ణమి అంటే ఆ 3 పౌర్ణమి కంప్లీట్ అయిన తర్వాత తనకు తానే బయటకు వెళ్ళిపోవడం మొదలుపెట్టాడు. నైట్ 7 అయినా 8 అయినా 9 అయినా 10 అయినా చీకట్లో తిరగడం మొదలుపెట్టాడు. 80% తన విజన్ మారిపోయింది. అది ఎక్స్ట్రాడినరీ అనుభవం. ఈ ఎక్స్పీరియన్స్ ఎంతో మందికి చెప్పి వాళ్ళకి కూడా వాళ్ళ జీవితంలో మార్పు రావాలని సార్ డాక్టర్ జీకే గారు చెప్పిన దాన్ని నేను ఇప్పటికీ ప్రచారం చేస్తున్నానండి.
ఇది మా అబ్బాయి జీవితంలో చాలా మార్పొచ్చింది. సూపర్ సార్. ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీకు కోరుకున్నట్టుంది సార్. మరి. మళ్ళీ కలుద్దాం. మళ్ళీ తప్పకుండా తీసుకుందాం. మరి మరొక మాస్టర్ వెయిట్ సరే అండి. చేస్తున్నారు థ్యాంక్ కదా! యూ. సో, థ్యాంక్ యూ. అందుకని చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్స్. ఫ్రెండ్స్ విన్నారు కదూ! ఒక మాస్టర్ అంటే ధ్యానం చేస్తే ఎంత యాక్సెప్టెన్సీ వస్తుంది. నిజ జీవితంలో ఈ భౌతికమైన జీవితంలో ఎలా భౌతికమైన జీవితాన్ని ప్లస్ ఈ స్పిరిచువాలిటీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు, ఎలా అంగీకార తత్వం మనలో వస్తుందనేది ఎగ్జాంపుల్‌తో సహా వివరించారండి. మీకు డౌట్ లేకుండా కదా! థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో, మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుందాం. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేడం గారిని ఇన్వైట్ చేసేసుకుందాం. రజనీ గారు సిద్ధంగా ఉన్నారు అమలాపురం నుండి. మేడం నమస్తే మేడం. ఈ నమస్తే కంప్లీట్ అండి. ప్లాన్ ప్రోగ్రామ్‌కి స్వాగతం మీకు. వెల్కమ్ మేడం. వెల్కమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. బద్రి గారు చాలా అద్భుతంగా చెప్పారు. పత్రి సార్ ఎంతో ఆధ్యాత్మిక టీచర్‌ని తయారు చేశారు. ఈవేళ టీచర్స్ డే కదా! మన ఆధ్యాత్మిక బోధకులందరికీ కూడా హ్యాపీ టీచర్స్ డే అండి. ఎందుకంటే థ్యాంక్ యూ మేడం. మీకు కూడా. ఓకే. ఒక గురువు అంటే ఒక కంప్లీట్ మ్యాన్ అంటే ఎన్ని తీసుకోవాలి మేడం అసలు ఆయన దగ్గర నుంచి? ఎన్ని తీసుకున్నా ఒక మహాసముద్రం నుంచి ఎన్ని వాటర్ తీసుకున్నా మహాసముద్రం ఏమి తరిగిపోదు కదా! అలాగే మన గురువు దగ్గర నుంచి ఒక కంప్లీట్ మ్యాన్ నుంచి ఏం నేర్చుకున్నాం? మనం ఏమి స్ఫురణ పొందాము? ఏమి ఆయన ఒక రోల్ మోడల్‌గా తీసుకున్నాము అని చెప్పమన్నారు. అంటే ఆయనతో అనుబంధం అయితే చాలా ఉంది. కానీ ఆయన నుంచి ఏం నేర్చుకుని మన జీవితంలో ఏం మార్పులు తెచ్చుకున్నాము అని చెప్పమన్నారు. సార్ అయితే చాలా అద్భుతంగా చెప్పారు. కొన్ని పాయింట్స్ అయితే నేను చెప్దాం అనుకున్నాయి సార్ చెప్పేసారు ఆల్రెడీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ అద్భుత ఆధ్యాత్మిక జీవితానికి కంగ్రాట్స్. అలాగే మన గురువు గారు మనందరి కలయికకి కారణం. అసలు మీరెవరో, మేమెవరో, ఆ సార్ ఎవరో, ఎవరెవరో ఏమీ తెలీదు. అయినా ఎంతో చక్కగా ఓపెన్ అయ్యి, ఎంతో బాగా మాట్లాడుకుంటున్నాం. ఎవరింట్లో వాళ్ళు కూర్చొని చక్కగా సజ్జన సాంగత్యం చేసుకుంటున్నాం. అలాంటి గురువు దొరికినందుకు ముందు ఆయనకి ఎన్నో వేల కృతజ్ఞతలు. ఎందుకంటే గురువు అంటే దారి చూపేవారు కదా! అలాగే పత్రి సార్ నుంచి ఏం నేర్చుకున్నారు మీరు అని చాలా బావుంది. కొత్త ప్రోగ్రామ్ లాగా అనిపించింది. కొత్తగా అనిపించింది. సార్ దగ్గర నుంచి ముందు ఏం నేర్చుకున్నానంటే నేను ఫ్రెండ్‌షిప్ నేర్చుకున్నానండి. అసలు మిత్రుత్వం ఏంటి? ఆయన అంటారు కదా! మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ మాస్టర్స్. నిజంగా ఎంత అద్భుతంగా ఉందో ఒక ప్రకృతితో ఫ్రెండ్‌షిప్ చేయడం, ఒక జంతువులతో ఫ్రెండ్‌షిప్ చేయడం, అసలు వయసుతో నిమిత్తం లేకుండా ఫ్రెండ్‌షిప్ చేయడం. ఇప్పుడు ఒక సంబంధ బాంధవ్యాలు ఉన్నాయనుకోండి, అత్త, కోడలు ఉన్నారనుకోండి, అత్తంటే ఎప్పుడు పెత్తనం చేసేదానిగానే ఉంటది. కానీ అదే కోడలతో ఫ్రెండ్‌షిప్ చేస్తే ఒక ఫ్రెండ్ ఎంత ఓపెన్‌గా ఉంటాము, ఎంత క్లోజ్‌గా ఉంటాము, కలిసిమెలిసి పని చేసుకోవడం. అది సార్ దగ్గర నేను నేర్చుకున్నాననమాట. అంటే మోడర్న్ ఫ్రెండ్‌షిప్ అనమాట. అంటే అత్త, కోడళ్ళకంటే ఒక హోదా, ఒక కోడలు అలాగే మనం అనుకుంటాం. అలా కాకుండగా ఫ్రెండ్‌షిప్ మెయిన్‌గా ఫ్రెండ్‌షిప్ ఒక భార్యాభర్తలు అవ్వచ్చు, లేదా అత్తా కోడలు అవ్వచ్చు, ఒక తల్లి కూతురు అవ్వచ్చు. చాలామంది ఇప్పుడు మా అమ్మాయితో ఉన్నా, మా అబ్బాయితో ఉన్నా ఒక ఫ్రెండ్‌లాగా ట్రీట్ చేయడం. వాళ్ళు కూడా ఓపెన్ అయ్యి అన్నీ నాతో షేర్ చేసుకోవడం. అంటే ముందుగా నేను నేర్చుకున్నది ఫ్రెండ్‌షిప్ అనమాట. అలాగే పిల్లల దగ్గర నుంచి అన్నీ నేర్చుకోవడం. ఇక్కడ చిన్నోళ్ళా, పెద్దోళ్ళా అన్నది కాకుండగా ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి ఎన్నో అద్భుతమైన విషయాలు నేర్చుకోవచ్చు అని నేను సార్ దగ్గర నుంచి నేర్చుకున్నానంట. సార్ అనేవారనమాట, "మీరందరూ నా దగ్గరికి వస్తున్నారు. నేనేదో నేర్పుతానని. కానీ మిమ్మల్ని అందరిని చూసి నేనెన్నో నేర్చుకుంటున్నానని" సార్ అంటూ ఉండేవారు. ఇదేంటి మనకేం తెలుసని సార్ మన దగ్గర నేర్చుకోవడం ఏంటి అని అనుకునేదాన్ననమాట. అప్పుడు అందరిని అబ్జర్వ్ చేస్తుంటే అందరిలో కూడా ఏదో ఒక క్వాలిటీ ఉంటుంది. ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. ఏదో ఒక కళ ఉంటుంది. ఏదో ఒకటి నేర్చుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి, ఆ మనిషి క్యారెక్టర్‌ని బేరీజ్ వేయకుండగా అంటే ఆ మనిషి ఇలాంటోడు, అలాంటోడు అని కాకుండగా వాళ్ళల్లో ఉన్న గొప్ప కళని చూడడం నేర్చుకున్నాను. అది సార్ దగ్గరే. ఇప్పుడు సారు ఎంతో మంది వారి చేత వర్క్ చేస్తారు. అది మనకు కూడా తెలుసు. కానీ మన ఎదురుగుండా చూస్తే ఆళ్ళు వేరేలా ఉంటారు. వాళ్ళ బిహేవియర్ ఏంటి? అదేంటి? ఏంటి ఇతను సార్ ఏంటి ఇతన్ని పొగుడుతున్నారు? సార్ ఏంటి ఈయన్ని స్టేజ్ ఎక్కిస్తున్నారు? అంటే సార్ ఆయన క్యారెక్టర్‌ని చూడరు.
అతనిలో ఉన్న గోల్‌ని, అతనిలో ఉన్న శక్తిని, అతను పై లోకాల నుంచి ఏ పర్పస్‌తో ఈ యొక్క పిరమిడ్ సొసైటీకి ఏ వర్క్ చేయడానికొచ్చాడు అన్న ఒక పాయింట్ పట్టుకుంటారు చూసారా? ఆ పాయింట్ పట్టుకోవడం ప్రతి వ్యక్తిలో కూడా నేను చూసాననమాట. అవును కదా! వీళ్ళు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. వీళ్ళు చాలా వర్క్ చేస్తున్నారు. అలాగే వీళ్ళు చక్కగా పాటలు పాడుతున్నారు. వీళ్ళు చక్కగా ఓపెన్ అవుతున్నారు. వీళ్ళు ఇలా చక్కగా వాళ్ళు ఏదైనా అనాలనుకుంటే మొహం మీదే చెప్తున్నారు కానీ, వెనక్కెళ్ళి మళ్ళీ 4 మాటలేసుకొని చెప్పట్లేదు అన్న విషయాన్ని, వాళ్ళలో ఉన్న గొప్పదనాన్ని చూడడం. కేవలం గొప్పతనాన్ని మాత్రమే చూడడం నేను సార్ దగ్గర నుంచే నేర్చుకున్నాననమాట. అలాగే ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తులున్నప్పుడు మూడో వ్యక్తి గురించి మాట్లాడకూడదని సార్ చాలా సార్లు చెప్తారు కదా! అలాగా 99% మారాను. ఎందుకంటే మనం ప్రాపంచిక జీవితంలో ఉన్నాం. ఇంకా కుటుంబంలో ఉన్నాం. కొంతవరకు అయినా కూడా అవును కదా! మనం అలా మాట్లాడకూడదు కదా! అన్న విషయాన్ని నేను నేర్చుకున్నాను. ఇప్పటికి అది ప్రాక్టీస్ చేస్తున్నాను. అంటే నేర్చుకునే మార్గంలోనే నేనున్నాననమాట. అలాగే టైంని వేస్ట్ చేయకూడదు అన్న విషయాన్ని సార్ దగ్గర నుంచి నేర్చుకున్నాననమాట. అంటే నేను ఒకప్పుడు ఏమైందంటే నాకు ఇంటర్ అయిన వెంటనే పెళ్లి చేసేసారు. నాకు టైలరింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. అంటే కాస్ట్యూమ్స్ ఎలా డిజైన్ చేయడం ఇయన్నీ నా మైండ్‌లోకొచ్చాయన్నమాట. అలా డిజైన్ చేసి కుట్టాలని. ఇప్పుడంటే యూట్యూబ్‌లో వచ్చేసినాయి. చక్కగా ఎక్కడికైనా నా పెళ్ళయ్యి ఇంచుమించు 22 ఇయర్స్ అలాగయిపోయింది. అప్పుడయేమీ లేవు. మా నాన్నగారు పెళ్లి చేసేసారు. ముగ్గురు అమ్మాయిలు కదా! చేసేయాలని చెప్పేసి చేసేసారు. నాకైతే టైలరింగ్ అనేది చాలా ఇష్టం. అంటే ఫ్యాషన్ డిజైన్ అవ్వచ్చు, ఏదైనా అనొచ్చు దాన్ని. నాకది చేయాలంటే చాలా ఇష్టమనమాట. అంటే క్రియేటివ్ మైండ్ అనేది ఏర్పడింది ఈ ధ్యానంలోకొచ్చాక. అంటే సార్ అంటారు కదా! క్రియేటర్స్. ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఏదైనా నేర్చుకోవచ్చు. వయసుతో సంబంధం అనేది లేదు. ఎంజాయ్‌మెంట్ చేయడానికి వయసే సంబంధం లేదు అని అనుకున్నప్పుడు ఎన్నో డ్రెస్సులు మా అమ్మాయికి డిజైన్ చేసేదాన్ననమాట. అవన్నీ కూడా నాకు ధ్యానంలో కనిపించి, ఆ క్లాత్, ఆ కలర్ వేస్తే బావుంటదనిపిస్తే, నేను షాప్‌కెళ్తే కరెక్ట్‌గా ఆ కలర్స్ ఉండడం, మా అమ్మాయికి డిజైన్ చేయడం, అవి కొన్ని రోజులకి సినిమాల్లో రావడం. అంటే నేను చేసిన డిజైను కొన్ని రోజులకి సినిమాల్లోకొచ్చాయన్నమాట. అంటే అంత క్రియేటివిటీ అనేది మనకి ధ్యానంలో వస్తుంది. నువ్వు ఒక గొప్ప క్రియేటర్‌వి అని సార్ చెప్పడం, నేను నేర్చుకోవడం, అది ఏదో ఒక విషయంలో పనిలో అవ్వచ్చు. ఏదైనా సరే మనం నేర్చుకోవడం అన్నది ప్రతి విషయం నేర్చుకోవడమే. పని చిన్నదా, పెద్దదా అని కాదు అని చెప్పేసి సార్ చెప్పడం ద్వారా సార్‌ని చూసి ఎన్నో విధాలుగా ఎందుకంటే సార్ ఉన్నారనుకోండి, అసలు వడ్డన చేసేవారు. చక్కగా అక్కడ పని వాళ్ళకి కాళ్ళకి దండం పెట్టేవారు. అంటే ఏంటి ఆ పనాళ్ళకి దండం పెడుతున్నారంటే, ఏ పనైనా సరే గొప్పదైనప్పుడు అది చెయ్యొచ్చు. తప్పు కానప్పుడు అది చెయ్యొచ్చు అని సార్ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాననమాట. ఇప్పుడు మా పని మనిషి ఉంది కదా! తనొచ్చేసి 28 నా పెళ్ళైన కాడ్నించి తనే చేస్తుందనమాట. నాకు 20 రూపీస్ కాడ్నించి తను చేసేది. అంటే చూడండి ఎన్నాళ్ళ నుంచి నాకు చేస్తుందంటే, దాంతో నేను హృదయంతో కనెక్ట్ అయ్యాను. ఎంతసేపు అది వచ్చిన వెంటనే తిన్నావా? చేసావా? టిఫిన్ పెట్టనా? అని ఇలా అడిగి నేను పెట్టేసేదాన్ని. పెట్టేసి నా పని నేను అంటే సార్‌ని చూసి హ్మ్. ఒక పని పని మనిషి అని మనం అనుకుంటున్నాం. వాళ్ళకి కూడా ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. లోపల నుంచి రావాలి అన్న విషయాన్ని నేను నేర్చుకుంటే, తను రూ. 20 కాడ్నించి నేను ఊరు మారి ఇంకో ఊరొచ్చేయడం వల్ల మానేసింది కానీ, తను నాకు అలాగే చేస్తూ ఉండేదనమాట. ఎంత పని చెప్పినా కూడా నాకు చేస్తూ ఉండేది. అంటే ఎంత గౌరవించాలో, వాళ్ళలో ఉన్న ఆత్మని ఎంత గౌరవించాలో అని సార్ దగ్గర నుంచి నేర్చుకున్నాననమాట. అంటే సార్‌తో అనుబంధాలయితే చాలా ఉంటాయి. కానీ సార్ దగ్గర నుంచి నేర్చుకోవడం అన్నది ఏం నేర్చుకుని మన జీవితంలో ఏ మార్పు తెచ్చుకున్నాం. ప్రతి చిన్న విషయం కూడా మనకెంతో ఆనందాన్ని కలిగిస్తుందనమాట. ఇదే కదా ఏముంది మార్చుకోవడానికి ఏముంది అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. అలాగే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే సార్ ఉన్నారనుకోండి, ఏ ప్రాంతానికెళ్ళినా కూడా ఆ ప్రాంతం గురించి కంప్లెయింట్ చేయడం కానీ, నాకక్కడ వాటర్ పడలేదనడం కానీ, అక్కడ ఏరియా బాలేదనడం గానీ, ఇలాంటివేవి సార్ నోటి నుంచి మనం వినలేదు. అలాగే నేనెక్కడికెళ్ళినా కూడా అక్కడ బాగా అనుబంధం ఏర్పరచుకుని, ఆ ఏరియాకి, ఆ ప్రాంతానికి ఒక ప్రేమ తత్వంతో థాంక్ యూ. నేనింత మంచి ప్రాంతానికి, ఏరియాకి వచ్చాను కదా! చక్కగా ఇక్కడ 2 రోజులుంటాను. ఇక్కడ స్పెండ్ చేస్తాను అని చెప్పేసి ఆ ఏరియాతో కనెక్ట్ అయ్యి, ఆ ప్రాంతంతో, ఆ వాటర్‌తో, ఆ గాలితో కనెక్ట్ అయ్యి, ఎక్కడికి వెళ్ళినా కూడా సార్ ఎలా అయితే ఉంటారో నేను కూడా అలా ఉండడం నేర్చుకున్నాను. ఎందుకంటే
గురువు ఏమంటారు? శిష్యులుగా ఎప్పటికీ ఉండొద్దంటారు. గురువుగా ఉండాలంటారు. మరి మన గురువు ఎలా ఉంటారో అలాగే కదా ఉండాలి. అందుకని గురువుగారు ఎలా అయితే ప్రాంతాలకి, ఏరియాలకి, దేశాలకి, రాష్ట్రాలకి ఎలా మారినా, ఎలా అయితే మళ్ళీ ఆ ట్రిప్ ఎంజాయ్ చేసి వచ్చి చక్కగా జరిగింది ట్రిప్ అని ఎంజాయ్ చేసి ఎలా అయితే ఉంటారో, నేను కూడా సపోజ్ ఒక కాశీ వెళ్ళాం. ఒక 10 డేస్ అంటే కరోనా అయిన వెంటనే కూడా మేము కాశీ వెళ్ళామనమాట. నేను అనుకున్నాను చక్కగా ఎంజాయ్ చేసొద్దాం. ప్రతి ప్రాంతాన్ని ఆస్వాదించొద్దాం. సార్ ఎన్ని దేశాలు తిరుగుతున్నారు. అసలొక కంప్లెయింట్ కూడా చెప్పడు. అక్కడ ఫుడ్ లోటని గాని, వాటర్ బాలేదని గాని, చలి ఉందని గాని, ప్రాంతం బాగోలేదని గాని, రొంపు పట్టింది గాని, ఇన్ఫెక్షన్స్ వచ్చినియి ఏమీ చెప్పలేదు. సార్ ఇంత తిరుగుతున్నారు కదా! మనం ఒక 10 డేస్ ట్రిప్పు కాశీ వెళ్ళి, అసలు నేనెలా ఎంజాయ్ చేయగలను అని సార్‌ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని, సార్ ఎలా అయితే ఎంజాయ్ చేస్తూ తిరిగొచ్చారో, అలాగే ఒక 10 డేస్‌లో కాశీ అంతా కూడా ఒక స్వర్గంలాగా, ఒక పుణ్య భూమిలాగా నాకు కనిపించింది. ఎందుకంటే ఒక నిర్ణయం తీసుకెళ్ళాను. ప్రతి ప్రాంతాన్ని గౌరవించాలి. ప్రతి వాటర్‌ని కూడా మనం ఆస్వాదించగలగాలి. అక్కడ పద్ధతి, సాంప్రదాయాన్ని మనం గౌరవించాలి. ఇవన్నీ సార్ ఎలా అయితే ఉన్నారో, మనం కూడా అలా ఉండాలి అని చెప్పేసి నేను నేర్చుకుని, ముందే ప్రిపేర్ అయ్యి, నన్ను నేను చక్కగా ప్రిపేర్ చేసుకొని, ఒక మహా దివ్య సంకల్పంతో అక్కడ మహాశివుడికి కనెక్ట్ అవ్వాలంటే, ఆ 10 డేస్ కాశీ ట్రిప్పు ఒక్క చిన్ని ఇబ్బంది కూడా లేకుండాగా వాటర్ శుభ్రంగా ఉంది. మాకసలు చిన్న కంప్లెయింట్స్ కూడా రాలేదు. వచ్చిన మొన్నడే దీపావళి వస్తే దీపావళి సెలబ్రేషన్ చేసుకున్నాము. నాకు నిజంగా చెప్పాను. ఆ మహాశివుడితో అన్నాను. చక్కగా నీ యొక్క చైతన్యంతో నేను కనెక్ట్ అయ్యి, కాశీ అంతా కూడా మేము చక్కగా తిరుగుతాము. ఎంజాయ్ చేయడానికే నేనొస్తున్నాను అని నేను ముందు ఆ మహాశివుడితోనే నేను కనెక్ట్ అయిపోయాననమాట. పుణ్యమో, పురుషార్థమో ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. కానీ మేము మాత్రం మా పిల్లలు, నేను, మా ఆయన గారు శుభ్రంగా ఎంజాయ్ చేయడానికి వెళ్ళాము. ఎంజాయ్ చేసొచ్చాము. ఎక్కడికక్కడ మాకసలా మనీ వేస్ట్ అవ్వడం కానీ, టైం వేస్ట్ అవ్వడం కానీ, అలాగే రొంపలు పట్టడం కానీ, ఫీవర్స్ గానీ ఏమీ లేవనమాట. ఏదో జస్ట్ అలా ఎళ్లి ఇలా వచ్చినట్టుగా, ఎంతో తేలిగ్గా వచ్చినట్టుగా చాలా అందుకే సార్ అంత బాగా కనెక్ట్ అయిపోతారు ఏ ప్రాంతానికెళ్ళినా అని నేను సార్ దగ్గర నుంచి నేర్చుకొని ఆ 10 డేస్ ట్రిప్‌ని చాలా బాగా ఎంజాయ్ చేయగలిగాను. అంటే సార్ చెప్పిన ధ్యానం ద్వారా నాలో ఎన్నో అనుభవాలున్నాయి. నాకు ఎన్నో ప్రాబ్లమ్స్‌తో నేను ఈ ధ్యానంలోకొచ్చా. నేను ఎన్నో నేర్చుకున్నాను. మా పిల్లల ద్వారా ఏంటి, కుటుంబ సమస్యలతో ఏంటి చాలా చాలా ఫేస్ చేశాను. నా అనుభవాలంటూ ఉంటే 2 డేస్ నేను చెప్పొచ్చు. కానీ సార్ దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలన్న కీ పాయింట్స్ మాత్రం నేను తీసుకొని చెప్తున్నాననమాట. సార్ నుండి నో కంప్లెయింట్స్, నో ఆర్గ్యుమెంట్స్, నో జడ్జిమెంట్. ఈ విషయాన్నోటి నేను నేర్చుకున్నాననమాట. ఎందుకు నో కంప్లెయింట్స్? ఎన్నో జరుగుతాయి. ఎవరో విషయాలు ఏవేవో జరుగుతూ ఉంటాయి. ఎవరో ఏదోటి చేస్తూ ఉంటారు. ఏవో తప్పులు జరగచ్చు, ఒప్పులు జరగచ్చు, ప్రకృతిలో వైపరీత్యాలవ్వచ్చు, ఎక్కడైనా ఏయో గొడవలవ్వచ్చు, లేకపోతే ఎన్నో ఏరియాలో ఏయో ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఒక మర్డర్ కేస్ అవ్వచ్చు. ఏదైనా సరే నో జడ్జిమెంట్. సారు ఎప్పుడైనా సరే నో జడ్జిమెంట్, నో కామెంట్ అని చెప్తారు. అది మాత్రం నేను బాగా నేర్చుకున్నాను. ఎందుకంటే దాని వెనకాల ఎంతో, ఎంతో లోతుగా కార్యకారణ సంబంధం ఉంటుంది. అక్కడ విషయమే మనం చూసి దాని మీద జడ్జిమెంట్ చేసేసి, అక్కరలేనంత ఆర్గ్యూ చేసేసి, నానా రభస చేసేసామనుకోండి, ఆ కర్మంతా కూడా మనకు అంటుకుంటుంది. అలా కాకుండగా నో జడ్జిమెంట్, నో కామెంట్. ఒక సాక్షిగా చూడడం అనేది నేర్చుకున్నాననమాట సార్ దగ్గర నుంచి. నిజంగా ఎంత చెప్పారో చూడండి. ఎందుకంటే, అక్కడ ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ అవ్వచ్చు. ఒక 2 మంత్స్ బ్యాక్ ఫ్లైట్ యాక్సిడెంట్ అయ్యి 300 మెంబర్స్ చనిపోయారు. చాలా మంది చాలా స్టేటస్‌లు పెట్టారు. చాలా బాధపడ్డారు. ఎన్నో న్యూస్ వచ్చినియి. నాకసలు 7 డేస్ వరకు ఆ న్యూస్ కూడా నాకు తెలీదనమాట. అప్పుడు తెలిసినా కూడా నాకు బాధ, భయం లేకపోతే దాని పట్ల విపరీతమైన జాలి ఏమీ కలగలేదు. అప్పుడు నేననుకున్నాను. ఏంటి నాకసలు ఇంత బాధపడుతున్నారు. అంత వేదన చెందుతున్నారు. ఎంతో జాలి చూపిస్తున్నారు. నేనేంటి ఇంత కఠినంగా ఉన్నాను. నాకసలు బాధ లేదా? భయం లేదా? నా హృదయం ఏమన్నా రాయిలా మారిపోయిందా? నాకేమైందసలా? అని చెప్పేసి నేను అనుకున్నానంట. అంటే ఒక సాక్షిగా ఉండిపోయాను అలాగా. దాని పట్ల జాలి లేదు.
దయ లేదు. దాని పట్ల జడ్జిమెంట్ చేయాలని లేదు. లేకపోతే వాళ్ళని ఏదో పాపం చేశారు అందుకే వాళ్ళు అలా అసలు ఏమీ లేకుండా ఒక సాక్షిలా ఉండిపోయాను. అప్పుడు తర్వాత యూట్యూబ్‌లో ఒక వీడియో వచ్చిందనమాట. ప్రకృతి వైపరీత్యాల పట్ల, ఒక యాక్సిడెంట్‌ల పట్ల, లేకపోతే ఒక మర్డర్, ఒక రేప్ కేసుల పట్ల మనం ఎలా స్పందించాలి? ఎలా ఉండాలి? అని ఒకటి వీడియో చూశాననమాట. అసలు ఏం జరిగినా కూడా హృదయంలో ప్రశాంతత ఉందంటే నీకు కాస్త జ్ఞానం ఉన్నట్టే. ఏదైనా బయట ఎన్నో జరుగుతాయి. ఎందుకంటే ఈ ప్రాపంచిక జీవితం ఎవరి ఆలోచనలకు తగ్గట్టుగా వాళ్ళకుంటుంది. వాళ్ళ ఆలోచనలు బట్టి వాళ్ళ జీవితం అనేది 99% ఆధారపడి ఉంటుంది. వాళ్ళ కర్మ మీదైతే, ఆలోచన మీదైతే. అలాంటప్పుడు దాని కార్యకారణం సంబంధం మనకు తెలియకుండగా ఎన్నో జడ్జిమెంట్లు చేసేసి, కామెంట్ చేసేస్తే ఇంకసలు జ్ఞానికి, అజ్ఞానికి తేడా ఏముందని ఆ వీడియో విన్నాననమాట. అవును కదా! అని అనిపించింది. అంటే ఒక సాక్షిలా చూడగలగాలి ఏదైనా. జాలి పడిపోయి మనం చేసేదేం లేదు. నువ్వు లో ఎనర్జీలోకెళ్ళిపోవడం. అందుకే పత్రి సార్ చూడండి ఒక యాక్సిడెంట్ పట్ల కానీ, అలాగే గొడవల పట్ల గాని, ఒక సాక్షిలాగే ఉంటారు కానీ, వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకుందామని గాని, లేదా అయ్యయ్యో! ఇలా జరిగిందంటయ్యా అని చెప్పింది మనం ఎప్పుడైనా ఇన్నామా సార్ దగ్గర? ఎప్పుడు వినలేదు. అదొకటి నేను నేర్చుకున్నాననమాట. అలాగే సార్ దగ్గర ధైర్యంగా మాట్లాడడం నేర్చుకున్నాను. ఎంత ధైర్యంగా మనం ఉంటే ధైర్యే సాహసే లక్ష్మి అంటారు కదా! ధైర్యే సాహసి లక్ష్మి అంటే డబ్బు ఒకటే కాదక్కడ. ధైర్యంగా ఉంటే ఆరోగ్యం వస్తుంది. ఆనందం వస్తుంది. మంచి మంచి ఫ్రెండ్స్ అనేవాళ్ళొస్తారు. మనకు సంపదొస్తుంది. మనకి ఏది అవసరమో అది మన దగ్గరకొస్తుంది. ఇవన్నీ కూడా లక్ష్మికి సంబంధించినవి. ఓన్లీ లక్ష్మి అంటే మనీయే కాదు. ధైర్యంగా ఉండడం సార్ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఎలా? ఎంతో మంది పీఠాధిపతులను పిలుస్తారు సారు. ఎంతో మంది స్వామీజీలు పిలుస్తారు. ఎన్నాళ్ళ నుంచో ఆశ్రమాలు నడుపుతున్న పెద్ద పెద్ద వాళ్ళు పిలుస్తారు. ఆ స్వామీజీ వాళ్ళు ఏదన్నా తేడా మాట్లాడితే, "స్వామీజీ అదలా కాదు" అని చెప్పి ఖండించే ధైర్యం ఉంది చూసారా సార్ దగ్గర. ఆ ధైర్యాన్ని ఒక పాయింట్‌ని నేను తీసుకొని ఈ రోజైనా ఎవ్వరైనా సరే ఏం మాట్లాడినా అలా కాదండి, ఇలా కదా! అని నేను వాళ్ళు మారతారా? మారరా? అది సెకండరీ. నేను చెప్పడం అనేది నేను నేర్చుకున్నాను. వాళ్ళు తప్పు చేశారా? ఒప్పు చేశారా? తర్వాత మారతారా? ఇవన్నీ నేను తీసుకోలేదు. కేవలం ధైర్యం. నేను చెప్పగలను అని చెప్పి ఒక్క ధైర్యాన్ని సార్ దగ్గర నేను తీసుకున్నాననమాట. అలాగే ఎంత మనం ఒదిగి ఉంటే అంత నేర్చుకోవచ్చు అని చెప్పేసి సార్ దగ్గర నేను నేర్చుకున్నాననమాట. ఎందుకంటే ఎంతో మంది స్వామీజీలు అసలు మన సార్ మనకు గొప్ప. అవునా కదా! ఎందుకంటే కంప్లీట్ మ్యాన్ కదా సారు. అన్నీ తెలుసు. కానీ ఆయన కన్నా తక్కువ జ్ఞానం ఉన్న స్వామీజీల పాదాల దగ్గర కూర్చునేవారు చూసారా సారు, అది నేను నేర్చుకున్నాను. ఎంత ఒదిగి ఉంటే అంత నేర్చుకోవచ్చు. ఎంత వందనం ఉంటే అంత వజ్రంలా మనం తయారవ్వచ్చు అన్న విషయం సార్ దగ్గర నేను నేర్చుకున్నాననమాట. ఎంత మందిని పిలిచినా వాళ్ళని ఎంత గౌరవించేవారు సారు. వాళ్ళెంత తెలుసు వాళ్ళ స్వామీజీలేంటి, వాళ్ళ చరిత్రేంటి, వాళ్ళెలా మఠాలు నడుపుతున్నారు అన్నీ తెలిసినా కూడా, ఆ స్వామీజీల ద్వారా మనం ఒక్క పాయింట్ నేర్చుకుంటామని, ఆ స్వామీజీలందరినీ తీసుకొచ్చి ఆళ్ళ చేత మనకు మాట్లాడించేవారు. అలాగే ఇంకా ఏం చెప్పేవారు, స్వేచ్ఛ అనేది ఇచ్చారు సార్. స్వేచ్ఛ ఎంత బాగా ఏ సొసైటీలో అన్నా ఉందా స్వేచ్ఛ అనేది? సార్ దగ్గర మనం అది నేర్చుకోవాలి. స్వేచ్ఛ అనేది ఇచ్చారనమాట. ఎవరికాళ్ళు క్లాసులు పెట్టాలి, ఎవరికాళ్ళు నేర్చుకోవాలి, ఎవరికాళ్ళు పిరమిడ్లు కట్టుకోవాలి, ఎవరికాళ్ళు ఇండివిడ్యువల్‌గా కేర్ సెంటర్స్ నడుపుకోవాలి. ఆ స్వేచ్ఛ ఇచ్చిన మూలానే కదా స్పిరిచ్యువల్ టాబ్లెట్ అని, అలాగే బాలకృష్ణ గారి టీమ్ అని, అలాగే ఈ గుడాకేశ అని అలా ఎన్ని వచ్చినియండి ఇవన్నీని. అంటే ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంటుంది. అందరి దగ్గర అన్నీ నేర్చుకోవాలి అని చెప్పి సార్ అంత స్వేచ్ఛ ఇచ్చిన వల్లనే కదా! వాళ్ళు ధ్యానం, శ్వాస మీద ధ్యాస, ఒక గురువుని బేస్‌గా తీసుకొని ఎంత బాగా ఇంకా ఎంత బాగా చేస్తున్నారు. కానీ మెయిన్ అన్నది అక్కడ సారే కదా! అది స్వేచ్ఛే కదా! ఎంత స్వేచ్ఛనిచ్చి ఆయన ఎంత స్వేచ్ఛగా ఉండేవారు. అలాగే ఎంత ప్రేమగా వడ్డించాలి. ఎంత ప్రేమగా వడ్డన చేయాలి. ఎంత ప్రేమగా వంట చేయాలి అన్న నేర్చుకున్నాను సార్ దగ్గరనమాట. నిజంగా ఓసారి పరిచయం కాకపోతే వంట అయిపోద్దా, గొడవ వదిలిపోతుంది, ఈ చెమటలు పట్టేస్తున్నాయి, ఎళ్లి ఫ్యాన్ కింద కూర్చోవచ్చు అన్న రేంజ్ నుంచి ఎంత అద్భుతంగా వంట చేయొచ్చు, ఎంత క్రియేటివిటీగా వంట చేయొచ్చు అని వంట చేయడం నేర్చుకుంటే మా ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎంతో అద్భుతమైన మార్పనేది వచ్చిందనమాట. అంటే
ప్రేమ అన్నదానికి కనెక్ట్ అయ్యి ఒక బాండింగ్ మీద నడుస్తుంది మా ఫ్యామిలీ అంతా కూడా. అది చిన్న విషయాలే కదా! ఏముంది అని అనుకుంటాం. కానీ ఎంత లోతైన విషయాల్లో తెలుసా అవన్నీ? వంట చేయడం ఎందుకు నేర్పిస్తారు? సారు మనం చేసింది మన యొక్క చైతన్యం ఆ వంటలోకి వెళ్ళి వాళ్ళు తినడం ద్వారా వాళ్ళలో ఏయో ఉన్న బ్లాక్స్ వాళ్ళలో ఏయో ఉంటే కనుక అయన్నీ వాళ్ళలో మార్పనేది తీసుకొస్తుందని సారు వంట చేసి ఎంతో ప్రేమగా మనకు వడ్డించేవారు. ఆ యొక్క ప్రేమను మనకు పంచితే, ఆ ప్రేమకు మనం కనెక్ట్ అయ్యి, మళ్ళీ మనం అలా వంట చేసి, మన ఫ్యామిలీ మారితే, ఒక్క ధ్యాని ద్వారా, ఒక్క ప్రేమ కలిగి, ఒక కృతజ్ఞతా భావం కలిగి, ఒక అద్భుతమైన ఒక కంప్లీట్ మ్యాన్ ద్వారా ఎన్నో లక్షల మంది ఈ విశ్వంలో మార్పు చెందుతారంట. వాళ్ళ భావాల ద్వారా. అలాంటి భావానికి అంత అద్భుతమైన శక్తి ఉందని తెలియచేసింది మన గురువుగారే కదా! మీరు వంట చేయండి, లేకపోతే వంటింట్లోనే ఉండిపోండి అని చెప్పింది కూడా మన గురువుగారే. ఎందుకంటే చక్కగా వంట చేయగలరు. అవసరమైతే ఒక స్త్రీ బయటికెళ్ళి ఎన్నో వందల మందిని ఒక ఆత్మజ్ఞానిగా మార్చగలదు అని చెప్పింది కూడా సారేనన్నమాట. అంటే చూడండి ఒక స్త్రీ ఏదైనా చేయొచ్చు అని నేను ఒకప్పుడు వంటింట్లోనే ఉండిపోయేదాన్ని. ఎంతో భయంగా ఉండేదాన్ననమాట. మా ఆయన గారు సపోజ్ బజార్‌కి వెళ్లారనుకోండి ఎప్పుడొస్తారు? ఎప్పుడొస్తారు? అని ఎదురు చూస్తూ ఉండేదాన్ననమాట. అలాంటి భయాలెన్నో నేను తొలగించుకున్నాను. నా ద్వారా మా ఫ్రెండ్స్ ఉంటారు. అలాగే మా చుట్టుపక్కల వాళ్ళుంటారు. ఎవరైనా సరే రజనీ గారిని అడిగితే చెప్తారంటే ఏదైతే ఉన్నదో, ఈ పాయింట్ ఏదైతే ఉన్నదో, ఏదైతే వాళ్ళలో నేను చెప్పడం ద్వారా మార్పొస్తుందో అదే పాయింట్ చెప్తాను. అంటే నా ద్వారా మారిన వాళ్ళున్నారు. ఇలా రజనీ నువ్విలా చెప్పావు కదా! నిజంగా చాలా మార్పొచ్చింది అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఒక ఫ్యామిలీని మార్చగలిగే అంత మంచి మాట తను ఇచ్చింది కూడా సార్ దగ్గర నుంచే నేను నేర్చుకున్నాననమాట. అంటే పనికిమాలిన మాటల 100 మాట్లాడే కన్నా పనికొచ్చే మాట ఒక్కటి మాట్లాడినా ఆ మాటకి ఎంతో శక్తి ఉంటుందని సార్ దగ్గర నేను నేర్చుకున్నాననమాట. సార్ అంటారు కదా! ఒళ్ళు తిప్పే చోట మెళ్ళ తిప్పితే సరిపోతుంది. మెళ్ళ తిప్పే చోట కళ్ళు తిప్పితే సరిపోతుందని. అలా జీవించడం నేను నేర్చుకున్నాను. అలాగే 100 మాటలు మాట్లాడే చోట 10 మాటలే మాట్లాడాలి. 10 మాటలు మాట్లాడే చోట ఒక్క మాటే మాట్లాడాలి. ఇది కూడా నేను సార్ దగ్గర నుంచి నేర్చుకున్నాననమాట. అంటే ఒక గురువు ఎన్ని నేర్పిస్తారో చూడండి. తినడం నేర్పిస్తారు, వండడం నేర్పిస్తారు, ఎలా కూర్చోవాలో నేర్పిస్తారు, ఎలా మాట్లాడాలో నేర్పిస్తారు. నిజంగా నా జీవితం ఒక అద్భుతం. ఒక రాయిలా ఉన్నదాన్ని ఒక శిలగా మార్చింది మన గురువుగారే. అలాంటి గురువుకి ఎన్ని వేల కృతజ్ఞతలు తెలియచేసుకున్నా కూడా చాలా తక్కువ. ఈవేళ టీచర్స్ డే కదా! అసలు ఎంతమంది టీచర్స్ అసలు మనం ఇలా మాట్లాడతామా? నేనేదో చాలా తక్కువ చదువుకున్నాను. చదువుకున్న వెంటనే పెళ్లి చేసేసారు. ఇదివరకటి చదువులు ఎలా ఉంటాయండి? 25 ఇయర్స్ బ్యాక్ చదువులు ఏమున్నాయి అసల? ఏదో చదివామా, ఎగ్జామ్ రాసామా, పాస్ అయ్యామా, ఇంకో నెక్స్ట్ క్లాస్‌కెళ్ళిపోయాం. ఇప్పుడు ఎంత నాలెడ్జ్‌గా ఉంటున్నాయి. ఎన్ని నేర్చుకుంటున్నారు. అలాంటి టైంలో ఉన్న నన్ను కూడా ఈరోజు ఇలా మాట్లాడగలిగాను అంటే సార్ యొక్క జ్ఞానమే కదా అసల. నాలాంటి స్త్రీలు ఎంతమంది ఉంటారండి. ఎంత గొప్పగా, ఎంత టీచర్స్‌గా, ఒక ఆధ్యాత్మిక టీచర్స్‌గా బయటకొచ్చి ఎన్ని జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. అంటే ఎవ్వరూ కూడా శిష్యులుగానే ఉండొద్దు. గురువులుగా మారండి. అంటే చూడండి శిష్యులుగానే ఉండిపోతే ఇంకసలు స్ప్రెడ్ అనేది ఏమన్నా అవుతుందా? గురువులుగా మారిన మూలానే కదా ఈవేళ మన గురువు అన్నీ నేర్పించేసి, అన్నీ చెప్పి, అసలు ఆయనకి నమ్మకం వచ్చాకనే ఈ భూమి మీద నుంచి ఆయన ఎళ్ళారంటే, ఎంత బాగా మనకి జ్ఞానాన్ని బోధించారు. కంప్లీట్ మ్యాన్ అని మేడం చాలా మంచి టైటిల్ పెట్టారు. అదందరికీ తెలుసు సార్ కంప్లీట్ మ్యాన్ అని. కానీ మళ్ళీ తలుచుకుంటే ఎంతో ఒళ్ళు పులకరిస్తుంది. కంప్లీట్ మ్యాన్ అలాగా ఒక కృష్ణ భగవాన్‌ని చూసాం. ఒక శ్రీరామచంద్రుడిని చూసాం. కానీ ఆ రోజుల్లో మనం లేమని ఫీల్ అయ్యాం. కానీ అన్నీ కలిపిన ఈ పత్రి సార్‌ని మనం ఈ భూమి మీద ఈ రోజు అసలు మనం ఒక ఫ్రెండ్స్ లాగుండి ఎన్నో షేర్ చేసుకొని వంట చేయడం నేర్పించారు. ఫ్రెండ్‌షిప్ అంటే ఏంటో నేర్పించారు. సంసారమే నిర్వాణం అని చెప్పారు. సంసారంలోనే ఉండాలి. అప్పుడే మీరు ముక్తి పొందుతారని నేర్పిస్తే నాకెన్నో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సూసైడ్ చేసేసుకుందాం అన్న స్థితిలో కూడా మళ్ళీ ఈ గురువు చెప్పిన మాటలు విని నా ఫ్యామిలీ నాకు నచ్చకపోయినా కూడా నేను ఈ రోజు ఇంత హ్యాపీగా దాన్ని అంగీకరించి, స్వీకరించి నేను ఇంకొకళ్ళకి నేర్చుకునే విధంగా నేను ఉన్నానంటే మన గురువు గారే కారణం అండి. నిజంగా అలాంటి గురువు ఎన్ని జన్మలు అదృష్టం ఉంటే అలాంటి గురువు దొరుకుతారు. ఎన్నో నేర్చుకున్నాను. ఎలా ఎదుర్కోవాలి?
ఎలా అంగీకరించాలి, ఎలా స్వీకరించగలగాలి, అసలైన ప్రేమ అంటే ఏంటి, పిల్లల పెంపకం గురించి, వంట చేయడం గురించి, ప్రచారం ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసేవాళ్ళం. ఎంతో మంది ఎన్నో అనేవారు. ఎన్నో గ్రామాలు, ఈ అమలాపురం గ్రామం చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా మా టీం అంతా కలిసి ఒక 25 మంది, 30 మంది ఉండేవాళ్ళం. ఎంత బాగా ప్రచారం చేసేవాళ్ళం అంటే, మేడం రజనీ మేడం ఆ ఏరియాకి మీరెళ్ళండి, మీరైతేనే కరెక్ట్ అంటే ఎక్కడికైనా దూసుకుని వెళ్ళిపోవడమే. మేడం మేము చెప్తే అర్థం కావట్లేదు, మీరు చెప్పండి అంటే, వాళ్ళకి ఎలా చెప్పాలో అప్పటికప్పుడు మళ్ళీ స్లాంగ్ మార్చేసి, మన యాటిట్యూడ్ మార్చేసి వాళ్ళకి చెప్పి, ఇవన్నీ సార్ దగ్గర నేర్చుకున్నాయే కదా! ఇవన్నీ కూడా ఎంత అద్భుతంగా జీవించామంటే, జీవితాన్ని ప్రతి క్షణం జీవించాలని నేర్పిన గురువు మన సుభాష్ పత్రి గారు. ఆయన ఎళ్ళిపోయినా కూడా ఆయన చైతన్యం ఈ భూమి మీద ఉంది. ఆయన జ్ఞానం ఈ భూమి మీద ఉంది. ఈ పిరమిడ్ సొసైటీయే ఈ భూమి మీద ఉంది. మనందరూ ఈ భూమి మీద ఉన్నాం. ఇలాంటి మేడం ద్వారా ఇలాంటి మేడంలోకి ఆయన చైతన్యం ప్రవేశించి, ఇన్ని మంచి ప్రోగ్రామ్‌లు చెప్పించి, సార్ నుంచి ఏం నేర్చుకున్నామని మళ్ళీ మనకి అసలు ఇంకొకసారి గుర్తు చేసి, ఇంకా మనం ఇంకా బాగా ఉండాలి అని చెప్పి ఇంకొకసారి గుర్తు చేసేలాగా ఇలాంటి మేడం ఉందంటే, సార్ చైతన్య ఆ మేడంలో ఉన్నట్టే కదా! ఎంత బాగా మేడం నేర్పారు. అదే మేడం. ఒక 3 మినిట్స్‌లో కంప్లీట్ చేయగలుగుతారా? ఇంకా ఓకే. 3 మినిట్స్. ఓకే. చక్కగా ఇంత మంచి గురువు మనకు లభించారు. అలాగే చదువుతో సంబంధం లేకుండగా అసలైన విద్య, ఆధ్యాత్మిక విద్యను నేర్పారు. శాకాహారం గురించి నేర్పారు. శాకాహారం గురించి ధైర్యంగా ఎలా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి, క్లాసులు ఎలా చెప్పాలి, ఇవన్నీ కూడా ఒక క్లాసులు ఎలా రన్ చేయాలి, ఇవన్నీ కూడా చాలా చక్కగా, అద్భుతంగా సార్ దగ్గర నుంచి నేర్చుకోవడం జరిగిందనమాట. అలాగే సారు ఏం నేర్పారు, ఏం నేర్చుకోవాలి, సార్ అసలెలా ఉండేవారు అన్నది కూడా మన జ్ఞానంతో పాటు ఎప్పుడెలా ఉండాలన్నది కూడా సార్ నుంచి మనందరం కూడా ఇంకా నేర్చుకోవాలి. కంప్లీట్ మ్యాన్ అంటే ఏమన్నా తక్కువుంటుందండి. ఒక పాయింటా, 2 పాయింట్‌లా మనం నేర్చుకొని వదిలేయడానికి. అసలు సార్ ఎలా ఉన్నారు అని ప్రతి క్షణం కూడా ఆయన దగ్గర నుంచి ఎన్నో నేర్చుకోవాలి. అలాగే థాంక్ యూ సో మచ్ అండి. నేను ఎంతో జీవితంలో మార్పు తెచ్చుకున్నానంటే మన గురువుగారి ద్వారానే. ఆయన దగ్గర నుంచి ఎన్ని కొన్ని ఇప్పుడు ఒక మహాసముద్రం దగ్గరికెళ్ళి మనం ఆ సముద్రంలో నీళ్ళంతా మనం ఎలా అయితే తీసుకురాలేమో, మనం ఎంతైతే తీసుకురాగలమో అన్ని మాత్రం నేను సార్ దగ్గర నేర్చుకున్నాను. నిజంగా నేను ఆ జీవితంలో అలా పాటించడం వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను. థాంక్ యూ సో మచ్ అండి. ది కంప్లీట్ మెన్ అన్న ప్రోగ్రామ్‌కి చాలా థాంక్ యూ. ఈ జూమ్ సెషన్ నడుపుతున్న మేడం అందరికీ థాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా చక్కగా చెప్పారు క్లాస్ మొత్తం. మీరు ఏ ఊరు నుంచి మేడం? అమలాపురం. అమలాపురం. సో పత్రి సార్ గురించి అన్ని ఏ చెప్తే ఏ, బి చెప్తే బి అంటే అన్నట్టు మీరు అన్ని స్టెప్ బై స్టెప్ అన్ని నేర్చుకుంటూ భలే వచ్చారు. చాలా చక్కగా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎవరైనా ఏమైనా అడగాలనుకుంటే అడగచ్చు. ధ్యాన వెంకట్ గారు, లేకపోతే నాని గొల్లవిల్లి గారు కూడా హ్యాండ్ రేస్ చేశారు. సో ప్లీజ్. నమస్తే మేడం, రజనీ మేడం. నమస్తే అండి. మేడం నమస్తే. చాలా అద్భుతం. పత్రిజీ సార్ నుంచి మీరు ఎన్ని నేర్చుకున్నారు అన్నది చాలా అద్భుతం. పని మనిషి దగ్గర నుంచి, మీ ఇంట్లో పరిస్థితి దగ్గర నుంచి, అలాగే అన్ని కళల్లో మీకు ప్రశ్న అంటే చాలా ఇష్టం అని చెప్పారు. అలాగే చాలా మీరు నేర్చుకున్నారని తెలిసింది. మీరు చాలా మేడం చాలా అద్భుతం మేడం. ఈవేళ అదే మన టీచర్స్ డే శుభాకాంక్షలు అందరికీ. ఓకే. లేదా నాకు అర్థం కాదు. వాయిస్ బ్రేక్ అవుతుందమ్మా. వాయిస్ బ్రేక్ అవుతుంది. వినిపిస్తుందా మేడం? వినిపిస్తుంది. ఈవేళ అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు. మన గురువుల గురించి కూడా మీరు చెప్పారు. గురువు గురించి ఏం నేర్చుకున్నారని కూడా చెప్పారు. నిజంగానే ఎన్నో చెప్పారు ఆయన. అన్ని కళలు నేర్చుకోవాలి, అన్ని నేర్చుకోవాలి. మరి 3 చెప్పారు మీరు. ఆ 3 కూడా పాటిస్తున్నానని కూడా చెప్పారు. ఒక వ్యక్తి మూడో వ్యక్తి గురించి మాట్లాడకూడదు,
అలాగే సజ్జన సాంగత్యం ఇవన్నీ కూడా చాలా చాలా అద్భుతంగా చెప్పారు మేడం. నేను బద్రి గారు సరిగ్గా లాస్ట్కి వచ్చేటప్పటికి నేను వచ్చాను, తర్వాత మీరు జాయిన్ అయ్యాను. నేను ఇప్పుడే చూసాను లింకు. చూసినప్పుడు నేను వెంటనే జాయిన్ అవ్వడం జరిగింది. చాలా అద్భుతం, చాలా బాగా చెప్పారు రజని మేడం, ధన్యవాదాలు మీకు. అలాగే హర్ష హర్ష కూడా చాలా అద్భుతం మేడం. థ్యాంక్ యూ మీకు. థ్యాంక్ యూ మేడం. ధన్యవాదాలు. ఇంకొకసారి టీచర్స్ డే శుభాకాంక్షలు. మీకు కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు మేడం. సో థ్యాంక్ యూ మేడం. వెంకట్ కుమార్ గారు. ఎస్ అండి హర్ష గారు. మీరు ఎస్ నమస్తే అండి రజనీ గారు. నమస్తే మేడం. మీరు పత్రి గారి మీద ఏదైతే మనం డాక్యుమెంటరీ ఫిలిం చూస్తున్నామో దానికి సంబంధించిన వీడియోస్ ఏమైనా చూసారా మేడం? ట్రైలర్లు కానీ ఏమైనా చూసారా? అది మొన్న పేరవరం చూసాను సార్. పేరవరం వచ్చాం కదా ఉగాది ఉత్సవానికి. అదేనా? అదేనండి, అదే చూసాను సార్. చూసారా? ఓకే. యా మేడం. సో మనం పత్రి గారి గురించి ప్రపంచానికి తెలియజేసే కార్యక్రమం పూనుకున్నాం. అదే డాక్యుమెంటరీ ఫిలిం అన్నమాట. సో ఆల్రెడీ అది ఒక 80% వర్క్ అయిపోయింది, ఇంకొక 20% వర్క్ ఉంది. సో దానికోసం మనం పిరమిడ్ మాస్టర్లు అందరినీ అందులో ఏమంటారు సపోర్ట్ చేయమని అడుగుతున్నాం. ఎవరు ఎంత చేయగలిగితే అంత అందరూ చేయాలి అన్నది మన ఇంటెన్షన్. సో అందుకని మీరు క్లాసెస్ చెప్తుంటారు, అందరినీ కలుస్తూ ఉంటారని అనుకుంటున్నాను. ఇలా అలా గనక మీరు చేస్తూ ఉంటే కొంచెం ఈ మెసేజ్ని అందరి దగ్గరికి తీసుకెళ్ళండి. అందరినీ పత్రిసార సినిమా ప్రపంచానికి అందించడంలో భాగం అవ్వమని చెప్పండి. సరేనా మేడం? ఇప్పుడు ఈ జూమ్ సెషన్ కూడా ఎందుకు మనం చేస్తున్నాము అంటే, ఇప్పుడు మనం ఒక పార్ట్ తీస్తున్నాము, ఇంకో 2 పార్ట్స్ తీయాల్సి ఉంది. సో ఆ 2 పార్ట్స్లో మనం కొంత ఏమంటారు మీలాంటి వాళ్ళు మాట్లాడిన మాటల నుంచే మేము స్క్రిప్ట్ తయారు చేయబోతున్నాం. సో అందుకని మిమ్మల్ని ప్రత్యేకంగా పిలిచి పత్రిక గురించి మాట్లాడమని చెప్పి ఈ కార్యక్రమాన్ని మనం ఆర్గనైజ్ చేస్తున్నాం అనమాట. సో మీరు చెప్పినవి తీసుకొని మనం నెక్స్ట్ పార్ట్ కావాల్సిన స్క్రిప్ట్ రెడీ చేసుకుంటాం అనమాట. అది మేడం. సో కాబట్టి మీరు కుదిరితే అందరికీ మన వాళ్ళందరికీ కూడా చెప్పండి. మీకు కావాల్సిన పోస్టర్స్, వీడియోలు అవన్నీ కూడా మన వాళ్ళు పంపిస్తారు మీకు. సో అందరికీ షేర్ చేయండి, అందరికీ చెప్పండి. మీరు భాగం అవ్వండి, అందరినీ భాగం చేయండి. ఓకేనా? ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ. నేను డైరెక్టర్ని మేడం. పత్రి గారి సినిమా ఏదైతే మనం తీసాం దానికి నేను డైరెక్టర్ని. ఓకేనా? ఎస్. థ్యాంక్ యూ హర్ష గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెంకట్ కుమార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి ఇవాల్టి కంప్లీట్ మ్యాన్ సెషన్ ఎలా జరిగిందో. సో ఎన్నో మిరాకిల్స్, ఎంతో జ్ఞానం, ఈ ధ్యానం ద్వారా జ్ఞానము, ఈ మిరాకిల్స్ ఎన్నో జరుగుతాయి. ఇవన్నీ పత్రి సార్ గురించి, పత్రి సార్ ద్వారా వచ్చిన జ్ఞానం గురించి తెలుసుకోవడానికి అందరూ ముందుకు ఇంకా రావాలని నేను కోరుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ and press the bell icon. Thank you so much. Thank you madam. Thank you.